దుర్గం చెరువు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అన్న? ఈ మాదాపూర్ అంటేనే బంగారు గడ్డ. ఈ దుర్గం చెరువుకున్న చరిత్ర ఏంటంటే, సో హైదరాబాద్ అంటే మనకు ముందుకు వచ్చేది పైల్వాన్లు, రౌడీలు, మొత్తం అంటే కబ్జాదారులు ఎక్కువ ఉంటారు కదా. మరి అటువంటిది ఈ దుర్గం చెరువుని కబ్జా చేద్దామని ఎప్పుడు ఎవరు అనుకోలే? మా దగ్గర కబ్జాలు కుతంత్రాలు నడవలేవు. రౌడీ యుద్ధం, గుండా యుద్ధం చేసి అఖిల్ పైల్వాన్ అని మీకు తెలుసా? మధ్యకాలంలో ఆయన అమ్మాయిల బిజినెస్ చేస్తుందని చెప్పి ఆయన అరెస్ట్ చేసిరు. పైల్వాన్ అని పేరు పెట్టుకున్నాడు, ఆ పని చేయడు. చేస్తే దొరకకుండా చేసుకోవాలి ఏదైనా ఉంటే. ఆయన చేసింది అనేది నేను కూడా. సో గంగారామన్నకి హైదరాబాద్లో చాలా మంది రౌడీ షీటర్లతో కూడా మంచి దోస్తనం ఉందని విన్నాను. ఇవాళ రేపు డబ్బు సంపాదిస్తేనే మార్కెట్లో విలువ ఉంది. సో చాలా దందాలు బిజినెస్లు చేస్తారు కదా, ఎప్పుడైనా మీరు పొడిచారా లేకుంటే పొడిపించుకున్నారా? కొట్టుకోవాలి, కొట్లాడాలి, పొడుచుకోవాలి, చంపుకోవాలంటే ఎంత టైం పట్టది. అర్ధ గంటలు అన్నీ అయిపోతాయి. గింత పరపతుంటే మీరు రాజకీయాలకు ఎందుకు రాలేదు? అవతల తొడగోసుకున్నాను, మనం మెడ కోసుకోలేం. రాజకీయం అంటే చాలా పెద్ద కష్టం. ఉట్టాను ఇంటికాడ కూర్చున్నా. హలో నమస్తే, నేను మాదాపూర్లో ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువులో ఉన్నాను. సో ఇక్కడ ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే మాదాపూర్ కా బాద్షా. సో ఆయన పేరు చెప్తే నాకు తెలిసి మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. సో మరి అన్న ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన దందాలు బిజినెస్లు చేస్తున్నాడు. ముఖ్యంగా కుమారి అంటేనే ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది కదా. సో అదే లైన్లో మొత్తం అన్న ఫుడ్ కోర్ట్లు కూడా ఉంటాయి. మరి ఆ బిజినెస్లు ఎట్లా నడుస్తున్నాయి? మరి నిజంగా మాదాపూర్లో పైల్వాన్ల గురించి ఈ మధ్యలో కూడా చాలా ట్రోల్ అవుతున్నాయి. అంటే పైల్వాన్లు కూడా ఒక రకమైన పనులు చేస్తున్నారని చెప్పేసి. సో హైదరాబాద్లో ఉండే రౌడీ షీటర్లతో కూడా అన్నకు మంచి దోస్తానం కూడా ఉంది. ఇక్కడ పైల్వాన్లతో కూడా మంచి బాండింగ్ ఉంది. సో ఇవన్నీ విషయాలు హైదరాబాద్ స్టైల్ గురించి కూడా మనం అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆయనే మన గంగారాం అన్న. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నారే? బాగున్నా అన్న. దిల్కుషా? దిల్కుష్ అన్న. జోరుదారే అనిపిస్తున్నారు. ఎప్పుడు జోరుదారే ఉంటాం అన్న. సో గంగారాం అన్న ఎప్పుడు చూసినా కూడా కనబడితే మొత్తం మెడల చైన్లు, మొత్తం ఈ చేతికి పెద్ద పెద్ద కడాలు, ఈ మొత్తం ఉంగరాలు నిండిపోయి ఉంటుంది. మరి ఇలా ఏంది మొత్తం ఏం వేసుకోకుండా మస్తు సింపుల్గా వచ్చిర్రు. అంటే ఏడికైనా పోయినప్పుడు, ఏదైనా ఫంక్షన్ నుంచి పోయినప్పుడు, ఏదైనా చేసినప్పుడు వేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కానీ మీలో నాకు బాగా నచ్చింది ఆ బొట్టే. ఎవరు కూడా పెట్టారు, ఆ స్టైలే వేరు అసలు. అంటే ఎర్ర బొట్టు పెట్టి దాంట్లో నల్ల బొట్టు పెట్టడం అనేది మళ్ళీ పెద్దగా. అంటే మా తండ్రి నుంచి వచ్చింది అది. మా తండ్రి నుంచి వచ్చింది. ఇది ఏంటో దిష్టి తగలకుంటున్నా? అది దిష్టి తగలకుండానే. దిష్టి తగలకుండా ఏవైనా మంచి పనులు అవుతాయి, మనం నమ్ముకోవాలి అంతే. మంచి పనులు అవుతాయి. నల్లబొట్టు అనేది చాలా మంచిది. ఓకే. సృష్టికర్త, దృష్టికర్త, ఇలా ఎన్నో కర్తలు ఉంటాయి. అన్ని కర్తలకు నల్లబొట్టు. హైదరాబాద్ అంటే దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. సో మీరు హైదరాబాద్లో అంటే మాదాపూర్లో పుట్టి పెరిగారు కాబట్టి, ఇంకా మీరు యాదవులు కాబట్టి మీకు ఇంకా జమానా గురించి బాగా తెలిసి ఉంటుంది. అసలు దుర్గం చెరువు కూడా మంచి చరిత్ర ఉందని విన్నాను. ఇక మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి అసలు దుర్గం చెరువు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అన్న? దుర్గం చెరువు అనేది మేము ఇలా నీళ్ళు తాగుతుంటిమి. దుర్గం చెరువు పక్కన ఒడ్డుకు చెలిమ కొట్టుకొని, చెలిమ ఎప్పుడు పర్మనెంట్ పెట్టుకుంటుంటాం. పొద్దున్న రాగానే బలరు కొట్టుకొని వస్తుంటాము, పెండేస్తుంటాము. ఈ బలరు కొట్టుకొని వచ్చి మాకు నీళ్ళు ఎక్కడివి తింటుంటాము అలా. ఈ దుర్గం చెరువు, ఈ మాదాపూర్ అంటేనే బంగారు గడ్డ. ఈ మాదాపూర్ అంటేనే బంగారు గడ్డ. ఈ దుర్గం చెరువు అంటే పెద్ద చరిత్ర. మళ్ళా చాలా మంచి ఈ దుర్గం చెరువుకున్న చరిత్ర ఏంటంటే, అప్పట్లో నైజాం నీళ్ళు తాగుతుండే. అప్పట్లో నైజాం ఇక్కడ మస్జిద్ ఉంటుంది ఈ ముంగట కట్టకాడ. అందులోకేని గోల్కొండ కీలగోనికి తవ్వునేనంట. అందులోకేని గోల్కొండ కీలగోనికి తవ్వునేనంట. మా పెద్దలు చెప్తారు. మా పెద్దలు పరిపాలించినది, మా తాతలు ముత్తాతలు. ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం. మేము చూసినప్పటికైతే శూన్యం ఉండే. ఇప్పుడు ఈ కంపెనీలు, ఈ బిల్డింగ్లు ఇవన్నీ వచ్చి ఈ నీళ్ళు కొంచెం కలుషితమైనవి కాబట్టి మేము ఇలా నీళ్ళు తాగుతుంటిమి. మేము బలరు ఇంట్లోనే కడుగుతుంటిమి. ఈయన బలరు కడిగి ఇట్లా ఒడ్డుకు జర్ర ముందు పోయి ఈదుకుంటూ పోయి ముందు పోయి నీళ్ళు తాగొస్తుంటిమి. అట్లనే చెర్ర
అట్లాంటి నీళ్ళు తెల్ల ఉంటుండే. అట్లాంటి నీళ్ళు ఏంటంటే ఇక ఏదైనా కూడా ఇది ఇట్లా జరిగింది జరగొద్దు, ఇది ఈ ప్రభుత్వంది తప్పు, ఈ ప్రభుత్వం తప్పని కాదు. జనాభా పెరిగింది, ఈ హైటెక్ సిటీ అయ్యింది, మాదాపూర్ పోయి హైటెక్ సిటీ అయ్యింది. హైటెక్ సిటీ అయినాక అన్ని కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంపెనీలు తెచ్చి ఐటీ కంపెనీలు వచ్చినాయి, హైటెక్ సిటీ కట్టిండు. రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిండు ఐటీ కంపెనీలు. మా కేటీఆర్ కూడా తీసుకొచ్చారు ఐటీ కంపెనీలు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి అన్న కూడా ఐటీ కంపెనీలు దీనికి ప్లాన్ చేస్తుండు. వీళ్ళు ఇంతమంది కష్టపడ్డ మాదాపూర్ దుర్గం చెరువు ఇది. సో దుర్గం చెరువు అని ఎందుకు పేరు వచ్చింది? కట్టమైసమ్మ గుడి ఉంది, పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ కట్టమైసమ్మ గుడి. ఏదన్నా అనుకుంటే పక్కా అవుతుంది. ఒకసారి కట్ట తెగిపోయింది, వాటరు ఫ్లోడ్ ఎక్కువైపోయి కట్ట తెగిపోయింది. కట్ట తెగిపోతే ఆ కట్టమైసమ్మ కాడ ఒక ఏటను కోసి మొక్కితే కట్ట ఆగిపోయింది. అది కూడా తూము కిందికి కరెక్ట్ కట్టమైసమ్మ గుడి కాడికి తూము కిందికి ఇట్లా కొడుతుంది ప్రెషర్. ఇక మా పెద్దలు ఇప్పుడు దర్గాలో కూడా మా పెద్దలు ఉంటారు, వాళ్ళే ఈ చెరువును చూసేది, దర్గోళ్ళే చూసేది దీన్ని. మనం ఎవరి పేరు చెప్తే కరెక్ట్గా దర్గోళ్ళే చూస్తారు. ఇది ఇప్పుడు కూడా వాళ్ళే చూస్తారు. వాళ్ళు వచ్చి మొక్కి ఆటను కోసి గజీతగాళ్ళు వచ్చేసి అప్పుడు సిమెంట్ సంచులలో ఉసుకే నింపి ఆ ఉసుకే వేస్తూ వాళ్ళ కష్టం కూడా ఇంట్లో ఉంది. అప్పుడు సెట్ అయింది. సో హైదరాబాద్ అంటే మనకు ముందుకు వచ్చేది పైల్వాన్లు, రౌడీలు, మొత్తం అంటే కబ్జాదారులు ఎక్కువ ఉంటారు కదా. మరి అటువంటిది ఈ దుర్గం చెరువుని కబ్జా చేద్దామని ఎప్పుడు ఎవరు అనుకోలే? మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. మా దగ్గర కబ్జాలు కుతంత్రాలు నడవలేవు. ఈ హైటెక్ సిటీ మాదాపూర్లో కబ్జాలు కుతంత్రాలు నడవలేవు. ఈ దుర్గం చెరువులు ఎవరు కబ్జా చేయలే. అప్పట్లో ఈ సగం మట్టికి మా మాదాపూర్ల కిందనే ఉండే, చేన్లు చిలకలు అలుకుతుండే, గడ్డి వేస్తుండే, సొప్పు వేస్తుండే. ఈడ ఒక చెర్ల బాయలు ఉంది ఈడ కింద, అది ఇప్పుడు గూడిపోయింది. ఆ బావి దాకా అద్దుబంది ఉండే మాదాపూర్లది, గడ్డి సొప్ప. మేము అన్ని రకాలు చూసినాం. ఇప్పుడు మా పిల్లలకే చెరువు దగ్గరికి అయింది కనిపిస్తుంది, కానీ మేము చెరువు ఇడికేని కావేరీస్ దాకా చూసినాం చెరువు. ఇక్కడ మాదాపూర్ కుమ్మరిళ్ళ దాకా చూసినాం చెరువు నిండిందంటే కుమ్మరిళ్ళకు నీళ్ళు తగులుతుండే ఆ చెరువు. ఇప్పుడు తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఏడైనా చెరువులు తగ్గుకుంటూ వచ్చినాయి, కానీ మాదాపూర్ చెరువు ఏం తగ్గలే, అంతే ఉంది. ఈ మాదాపూర్ చెరువుకు ఒక చరిత్ర ఉంది. గట్టిగా వాన పడ్డదనుకో, ఒక 2 వానలు గట్టిగా పడితే మళ్ళీ లేస్తుంది, అన్నీ మునిగిపోవాల్సిందే. ఈ 7 దాకైతే చెరువు నిండుతున్న ఆడదాకా అన్నీ మునిగిపోవాల్సిందే. మోటార్లు పెట్టుకుంటారు, అన్ని సెల్లాలలో మోటార్లు పెడతారు పక్క. అట్లా మాదాపూర్ చెరువు చరిత్ర అంత పెద్ద చరిత్ర ఉంది. ఈడ కూడా యాదవుల హవా ఎక్కువ ఉంటుంది, యాదవుల హవా ఎక్కువ ఉంటుంది. లీగల్గా ఉంటుంది, ఇల్లీగల్గా ఉండదు. మంచోళ్ళు. లీగల్ ఏంటి, ఇల్లీగల్ ఏంటి అంటే రౌడీ యుద్ధం, గుండా యుద్ధం చేసి సంపాదించాలి. ఈడ ఉన్న యాదవులకు అంతా డబ్బు ఉన్నది, అందరికి పొలాలు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి. యాదవులకే కాదు, దళితులకు ఉన్నాయి. ఇప్పుడు దళితులు అంటే మన దాంట్లో మన మాదిగలు, మళ్ళా వచ్చేసి వాళ్ళని మనం దళితులు అంటాం. మా తన మంచి అన్ని కుటుంబాలని, కుమ్మరోళ్ళు ఉన్నారు, సాకులలో ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు, ముద్రాచోళ్ళు ఉన్నారు, అన్ని కుటుంబాలు కలిసి ఉంటాయి. మేము పొద్దున్న లేస్తే మాదాపురం మాకు ఒక తల్లి లాంటిది, తల్లిదండ్రులు మొక్కుతాం. మంచి ఊరు మాదాపురం అన్నట్టు. అప్పుడు మాదాపురం అంటాం, ఇప్పుడు మాదాపూర్ అంటాం. సో ఇప్పుడు చూస్తే అంటే ఈ రౌడీలు, కబ్జాలు, దందాలు ఇవి ఎక్కువైపోతున్నాయి అన్న. అంటే వెనకట కూడా అట్నే ఉంటేనా? మా మాదాపురంలో కబ్జాలు ఎప్పుడు కాలే. హైదరాబాద్లో అయినాయి, దగ్గర అయినాయి, కానీ మా మాదాపూర్లో కబ్జాలు ఎప్పుడు కాలేదు. మాకు కొట్లాటలు పంచాలు తెలివాయి. మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్లు పోయిన దాఖలాలు కూడా లేవు, తక్కువ. మా ఊర్లో ఒక్కరి మీద కూడా రౌడీ షీటర్ ఓపెన్ చేయలే. అట్లా కబ్జాలు, కూనికారులు, ఇంకోటి అంటే కొట్లాటలు పంచాయతీలకు అంటే మా దగ్గర మా ఊళ్ళకు మాకు కోపం వస్తే ఆగం, మంచి ఉంటే కాళ్ళు మొక్కుతాం. అరే మనోడు పోని మనం అంతా సరే, వాడు మంచి లేకుండా డబ్బుతో పైకి లేపుతారు.
అన్ని రకాలుగా చేస్తారు, కానీ మంచితనం అనేది ఇంకా చూపిస్తారు. మా పెద్ద మనుషులతో వచ్చింది మంచితనం. ఓకే. హైదరాబాద్ అనేసరికి మొత్తం పైల్వాన్ అని ఇప్పుడు ఈ మధ్యలో అంటే అంటే పైల్వాన్ అయినోడు పైల్వాన్ కానోడు కూడా పైల్వాన్ అనే తోక పెట్టుకుంటారు. మీకు ఏమనిపిస్తే ఈ అంటే పైల్వాన్ కాకపోయినా కూడా పైల్వాన్ గిరి అని చెప్పి ఏదైనా పేరు ఉంటే ఇప్పుడు మీ గంగారం పైల్వాన్, ఆయన పైల్వాన్ కాకపోయినా కూడా ఏదో పైల్వాన్ అన్నట్టు ఈ ఏందికి ఇదంతా పోకడలు? పైల్వాన్ అంటే దేనంటారు తెలుసానా? పైల్వాన్ అంటే దంగల్లో దిగి లంగోటి కట్టి మట్టి పారతో కొట్టి మట్టి పూసుకున్నాడు, ఆ చెమట మట్టిలో కలిసిపోయి చేసినోడు పైల్వాన్ అంటారు. పైల్వాన్ అంటారు కానీ ఇప్పుడు ఈజీగా అయిపోయింది. మా దగ్గర పైల్వాన్లు ఉన్నారు, ఇద్దరు పైల్వాన్లు ఉన్నారు మా దగ్గర. సిల్వర్ లాలు పైల్వాన్ అని ఉంటాడు, నంబర్ 1 పైల్వాన్. ఆయన పాకిస్తాన్లో కూడా కొట్టాడొచ్చు, సౌత్ జోన్లో కొట్టాడొచ్చు, పాకిస్తాన్ పైల్వాన్. ఆ బార్డర్లలో కొట్లాడి వచ్చిన వాళ్ళు పైల్వాన్. వీళ్ళు మెడల్స్ తెచ్చారు, వీళ్ళు పథకాలు తెచ్చారు. మా సీనన్న అని ఉంటాడు పైల్వాన్, ఆయన మాదాపూర్లో. సీనన్న ఆయన ఎట్లా అంటే ఆయన కూడా పాకిస్తాన్లో కొట్లాడొచ్చిన పైల్వాన్. కష్టపడ్డలని పైల్వాన్ అంటారు. ఇప్పుడు పైల్వాన్ అంటే ఈజీగా అయిపోయింది. చిన్నోడు, నేను ఒకరి పేరు చెప్పా, నాకు తెలుసు, నేను ఒకరి పేరు చెప్పా. మా మాదాపురంకి వచ్చేటప్పుడు మా ఇంటి వాళ్ళకి పోగొడుతున్నా నేను. మా ఇంటి వాళ్ళు ఈరాలాల్ టైటిల్ పైల్వాన్, సీన్ పైల్వాన్ టైటిల్ మా మాదాపురం. షామ్లెట్ సీన్ పైల్వాన్ అంటారు. అట్లా మా దగ్గర చరిత్ర ఉంది. మా దగ్గర పెద్దలు కొట్లాడారు, పెద్దల పేరు వాళ్ళు తెచ్చుకోలేకపోయారు. వీళ్ళిద్దరు బాగా కష్టపడ్డారు. ఇప్పుడు కాదు, 88లో కానీ 84లో కానీ అప్పట్లో ఇంకా చిమ్ముల చీకట్ల ఈడ 10 ఇండ్లు కొన్ని ఒక దాదాపు ఒక 50-60 ఇండ్లు ఉన్నప్పుడు చేసిన పైల్వాన్యాలు. అప్పుడు సింగిల్ రోడ్డు, మబ్బుల 3 గంటలకు లేచి వాళ్ళు రోడ్డు మీద ఉంటుండే. మబ్బుల 3 గంటలకు లేచి రోడ్డు మీద ఉండి వాళ్ళు ఎట్లా చేస్తుండే వాకింగ్ ఉరికితే ఇన్ని కిలోమీటర్ అనేది గోల్ ఉంటుంది, టార్గెట్ పైల్వాన్కి. అది పైల్వాన్. సో ఇప్పుడు పోరగాళ్ళందే ఇప్పుడు మీరు అన్నట్టు లంగోడి కట్టలే, ఆ పార ఎత్తలే, మట్టి కొట్టలే, కానీ కద్దరు సొక్క వేసుకుంటారు, ఫ్లెక్సీలో 4 ఫోటోలు వేసుకుంటారు, వెనక ఒక 10 మందిని వేసుకుని తిరుగుతారు. అన్నట్టు చేతికి ఒక కడ వేసుకుంటారు, మధ్యలో ఒక పెద్ద ఇంత గొలుసు వేస్తారు. నరేష్ పైల్వాన్, సురేష్ పైల్వాన్, హరీష్ పైల్వాన్, ఏంది పేర్లు? ఏమనిపిస్తుంది మీకు అలా చూస్తే? ఇగో వింటున్నాం. ఇప్పుడు నేను కూడా కొట్లాడినా, కానీ మా పైల్వాన్లే చెప్పుకోలేడు ఇప్పటిదాకా పైల్వాన్ అని. ఈరాలాల్ టైటిల్ పైల్వాన్ చెప్పుకోలేడు పైల్వాన్ అని, సీన్ పైల్వాన్ చెప్పుకోలే పైల్వాన్ అని. వాళ్ళు పైల్వాన్ అని చెప్పుకోరు, పేరు చెప్పుకుంటారు అంతే. అరే లాలన్న అంటాం, అరే సీనన్న అంటాం, అన్నలు మా అన్నలు మా వాళ్ళు అంటాం, కానీ పైల్వాన్ ఇప్పుడు చెప్పుకోలే. ఇప్పుడు పిల్లలు ఏంటంటే పైల్వాన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది వరకు. పైల్వాన్ పనితనం తెలియదు ఇలా. ఒక పైల్వాన్ అంటే ఇన్ని కిలోమీటర్ గోల్ ఉంటుంది, ఇన్ని కిలోమీటర్ గోల్ ఉరికి అన్ని కిలోమీటర్లకి తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ దంగల దిగి ఒక పార తీసుకొని లంగోటి కట్టి పార తీసుకొని పార కొడుతుంటే ఒక పార వచ్చేసి 8 కిలోల మట్టి వస్తుంది. ఇట్లా 8 కిలోల మట్టి ఇట్లా లేపి ఇట్లా వేస్తే వాడిని పైల్వాన్ అంటారు. మీరు కట్టలేదన్నా లంగోటి? కట్నం చెప్పుకోము, కట్నం లంగోటి కట్టమా, ఎక్సర్సైజ్ చేయలేమా, చేస్తాం, ఎందుకు చేయలేము. కానీ మేము కూడా ఇక మా పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఆడాడ చిన్న కొట్లాడినాం, కానీ ఇక పెద్దగా చెప్పుకోవద్దు. పైల్వాన్ అని మంచిది కాదు అది. అంటే పైల్వాన్ అంటే ఎవరు చెప్పుకోవాలంటే పైల్వాన్ ఇది చేసిన వాళ్ళు చెప్పుకోవాలి. ఇప్పుడు నేను పేర్లు చెప్తున్నా పైల్వాన్ అని. ఇప్పుడు తన సిటీలో సురేష్ పైల్వాన్ ఉన్నాడు, గొంటి శ్రీనివాస్ పైల్వాన్ ఉన్నాడు. ఇట్లా పైల్వాన్ లంగోట్లు కట్టి అప్పట్లో కొట్లాడినాడు, పెద్ద కుర్చీలు కొట్లాడిన ఉన్నారు, అదని పైల్వాన్ అంటారు. ఇప్పుడు చంద్రకాంత్ పైల్వాన్ ఉన్నాడు ఏడా బల్కంపేటలో, అప్పుడు ఆయన కొట్లాడిండు, ఇప్పుడు వాళ్ళ బిడ్డ కొట్లాడుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చిందన్న, మీరు చూసిరో లేదు, అఖిల్ పైల్వాన్ అని మీకు తెలుసా? అఖిల్ పైల్వాన్ తెలుసు నాకు. బోనాల పండుగ వస్తే మొత్తం తొట్టెలు తీస్తాడు, రామ్నగర్ అఖిల్ పైల్వాన్ చేస్తాడు, మొత్తం సెలబ్రిటీలను తీసుకొస్తాడు, మొత్తం జోర్దార్ చేస్తాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన అమ్మాయిల బిజినెస్ చేస్తుందని చెప్పి
ఆయనను అరెస్ట్ చేసిరు, ఆయన మీద అంటే అనేక ఛానల్స్లో కూడా న్యూస్ కూడా వచ్చింది. అవును. అంటే పైల్వాన్లు ఇట్లా కూడా చేస్తారని చెప్పి నాకు ఇప్పటిదాకా తెలియదు. అంటే పైల్వాన్లు అట్నే చేస్తారా? ఏంది అది అమ్మాయిల బిజినెస్ తప్పు, అది తప్పు. ఎందుకు తెలుసా, పైల్వాన్ అని పేరు పెట్టుకున్నాడు, ఆ పని చేయడు. అంటే ఆయన చేసింది అనేది నేను కూడా కరెక్ట్ గ్యారంటీ చెప్పా. ఎందుకంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, టీవీలలో మీడియాలో ఛానళ్ళలో వచ్చింది కాబట్టి అందరూ అవును అంటున్నారు. కానీ ఇప్పటిదాకా కూడా ఆయన నేను చేయలేదన్న ఒక వార్త అయితే ఇప్పటిదాకా బయటికి రాలే. అంటే ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన కనీసం మీడియాకు కూడా నా ఫేస్ కనపడలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, డిపార్ట్మెంట్ దగ్గర ఏది దాగది, పోలీస్ వాళ్ళ దగ్గర ఏది దాగది. పోలీస్ వాళ్ళకు తెలిస్తేనే చేస్తారు, పోలీస్ వాళ్ళకు ఇది కరెక్ట్ అనిపిస్తేనే చేస్తారు. పోలీస్ వాళ్ళు చాలామందిని క్షమిస్తారు. డిపార్ట్మెంట్ అనేది తన చట్టం తనని చేసుకొని పోతుంది. పోలీసు వాళ్ళు తనకు క్షమించే గుణము 12% ఉంటే, శిక్షించే గుణము 4% ఉంటుంది. 12% పోలీసు వాళ్ళు మంచోళ్ళు. ఎంతసేపు తప్పించి పోనీ వీని జీవితం ఎందుకు ఖరాబ్ చేయాలి, పోనీ ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. వాళ్ళు మనలాగా మనుషులే. కానీ చాలామంది అంటారు పోలీసు వాళ్ళు, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇట్లా చేసారు అఖిల్ పల్వాన్ది, పోలీసు వాళ్ళే తప్పు అని మనం అనం. అఖిల్ పల్వాన్ ఇట్లా చేసిన తప్పు, అఖిల్ పల్వాన్ తప్పు అని నేను కూడా కరెక్ట్ చెప్పలేను. ఎందుకంటే పొట్ట తిప్పలకు 100 చేసుకుంటాం. అది ఏదైనా కూడా చేస్తే దొరకకుండా చేసుకోవాలి. ఏదైనా ఉంటే దొరికేటట్టు చేస్తున్నామంటే చట్టం దాని పని అది చేసుకొని పోతుంది. సో ఆయన వెనక ఒక పెద్ద రాజకీయ నాయకుడు కూడా ఉండే నడిపిస్తున్నాడు అఖిల్ పైల్వాన్ అని చెప్పి న్యూస్ వచ్చింది. నేను ఏమంటున్నా, అఖిల్ది మంచి పేరుంది, ఇక ఖరాబ్ అయింది ఇంకేముంది. అఖిల్ది అప్పుడు సరే, ఇప్పుడు ఖరాబ్ అయింది అంటారు కదా, మీరు అంటారు అట్లా ఖరాబ్ అయిందని, నేను అనలేను. నేను ఎన్ని ఛానల్స్ ఆ గల్లీలో ఉండి అంటే అక్కడ ఉన్న అంటే ఆ గల్లీలో ఆయన కాలనీకి సంబంధించిన ఎవరైతే కాలనీ వాసున్నారో అఖిల్ పైల్వాన్ గురించి ప్రత్యేకించి ఇంటర్వ్యూలో తీసుకున్నారు. అసలు మనిషి ఎట్లాంటోడు, ఏంది, గిట్లాంటి అమ్మాయిల బిజినెస్, గిట్లాంటి బ్రోకర్ పనులు చేయడం. నేను ఏమంటున్నా, అఖిల్ నాకు తెలిసి సారంగా వీడియోలు చాలా మంది చేశారు. అఖిల్ నాకు కూడా తెలుసు, మంచోడు, చాలా మంచోడు. కానీ ఇట్లా ఎందుకు చేసిన అనేది నాకు కూడా తెలియదు. ఇప్పుడు తెలిస్తేనే అంటారు, ఎవరైనా తెలియకపోతాను. నేను ఏమంటున్నా, చట్టం ఎవరు చుట్టం కాదు, పోలీసు వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు కాపాడనికనే చూస్తారు ఎంతసేపు. కానీ మనం తప్పు ఒప్పుకోవాలి. తప్పు ఒప్పుకొని అన్నకి తప్పు అయిపోయింది సార్కి, ఇట్లా తప్పు చేసిన క్షమించండి అంటే క్షమిస్తారు వాళ్ళు. నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా, పోలీసు వాళ్ళు మన ఆర్మీ ఎట్లయితే బార్డర్ మీద పడుకొని మనం కాపాడుతుందో, ఇవాళ పోలీసు వాళ్ళు కూడా మన కోసము ఎల్లవేళ సేవ్ చేస్తుంటారు. మన ఇంట్లోకి ఫైర్ ఏంటంటే వాళ్ళు మనల్ని దప్పేనికే వాళ్ళు ఫైర్లకు దుంకుతారు. ఇప్పుడు ఇదే చెర్ల ఎవడన్నా పడ్డాడంటే పోలీసు వాళ్ళు మనం ఎన్ని వీడియోలు చూసినాం, ఎన్ని చూసినాం, వాళ్ళు పానాన్ని దెగిడిచి కాపాడని చూస్తారు. కానీ మనం ఎప్పుడైనా పోలీసులకు తప్పు అనుకోవద్దు, తప్పు మనదే ఉంటుంది. సో గంగారామన్నకి హైదరాబాద్లో చాలా మంది రౌడీ షీటర్లతో కూడా మంచి దోస్తనం ఉందని విన్నాను. అంటే పేరు పొందిన రౌడీ షీటర్లతో మంచి మీకు పరిచయాలు ఉన్నాయన్నా? ఉన్నాయి, ఎందుకు అవుతుందని చెప్పుకోవాలి. మేము మంచి వాళ్ళు పరిచయం ఉన్నారు. కానీ ఒకటి ఏంటంటే, నేను ఏమంటున్నాను నరేష్ అన్న, అవతల తొడ కోసుకున్నాను, మనం మెడ కోసుకోలేం. అది బంగారు కత్తైనా కోసుకోలేం. మెడ తగినాక ఏం చేస్తాం, ఏం చేయలేం. కానీ ఇప్పుడు రౌడీ షీటర్ అనేది లేదు, ఇప్పుడు లేదు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక లేదు, చెయ్యరు కూడా. ఎందుకంటే మంచి కూర్చోబెట్టి చెప్పారు, ఈ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు, వీళ్ళకి రౌడీ షీటర్లకు మంచి చెప్పారు. नहीं करना ये काम, नको नहीं करना, ये गलतियाँ करे तो ऐसा होता, तुम्हारा फैमिली का ऐसा होता, तुम ऐसा होते, तुम्हारे बच्चे खराब होते, మీ ఇంట్లో పిల్లలు ఖరాబ్ అవుతారు, మీ భార్య పిల్లల మీకోసం ఎదురు చూస్తారు, మీకు ఇన్నేళ్ళు శిక్ష పడుతుంది. మన పోలీసు వాళ్ళు మంచి చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు మనం వినవలసిందే. వినకపోతే వాళ్ళు కూడా ఏం చేసి ఇప్పుడు ఏం చెప్పినా 12% పోలీసు వాళ్ళు కాపాడనికనే చూస్తారు, 4% కొంచెం శిక్షనే చూస్తారు. ఆ 12%లో ₹1 మనం అలా మార్చుకోవాలి, మనం మారాలి. మనది ఒకవేళ వాళ్ళకి తెలుసు, ఇప్పుడు జైల్లో శిక్ష పడడానికి 15 ఆగస్టు వస్తే ఎందుకు ఇడిచిపెడతారు, కొంతమందిని ఎందుకు ఇడిచిపెడతారు, చదవడానికి 14 ఏళ్ళు 15 ఏళ్ళు చదవడానికి ఇడిస్తారు. వాళ్ళకు కూడా మంచి గుణం ఉంటుంది. మనం కూడా మంచి పనులు చేసుకోవాలి, మంచి వాళ్ళు ఏమంటున్నారు, మంచి బతుకమనే చెప్తున్నారు. మంచి బతుకుదాం, మంచిగా ఉందాం. ఈ రౌడీ షీటర్, ఈ పైల్వాను ఇవాళ రేపు కష్టం చేసి డబ్బు సంపాదిస్తేనే మార్కెట్లో విలువ ఉంది, లేకపోతే విలువ లేదు. విలువ కావాలన్నా విలువ వద్దా, విలువ వద్దంటే వాళ్ళు తీసుకుపోయి కూర్చోబెడతారు, వాళ్ళు చేసే పనులు చేస్తారు.
విలువ కావాలనుకుంటే వాళ్ళని మొక్కాలి, పొద్దుగా లేస్తే దేవిని మొక్కాలి, తల్లిదండ్రులు మొక్కాలి, పని చేసుకోవాలి, పోయి 10 రూపాయలు సంపాదించాలి. ఓకే. సో ఇక్కడ అంటే మీ మాదాపూర్ సర్కిల్లో, జూబ్లీ సర్కిల్లో ఏ చిన్న గొడవ అయినా ఎవరన్నా ఇట్లనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకపోతే మీరు అర నిమిషంలో వాళ్ళని విడుదల తీసుకొస్తారట బయటికి. అంత బాండింగ్ ఏంటి పోలీసులకు మీకు? అంటే అంటే పోలీసులు మిమ్మల్ని చూసి ఏమైనా భయపడతారా, లేకుంటే వాళ్ళకి మీకు ఏమైనా దోస్తనం అట్లాంటిది ఏంది? దోస్తాన్ మంచితనం, చాలా మంచితనం. భయపట్టుడు ఇంకోటి పోలీసు వాళ్ళ చరిత్ర రాసి ఉండదు, మన చరిత్ర రాసి ఉంటుంది. భయపట్టుడు వాళ్ళు కన్నీరు చేస్తే మనం ఎన్నో ఉంటాం, వీడు ఉండం. ఎన్నో సెంట్రల్ జైలు, ఎన్నో జైలు ఉంటాం. వాళ్ళు ఏడో పెట్టాలనుకుంటే అలా పెడతారు. నీకు బెల్ రాకుండా కూడా వాళ్ళు మళ్ళీ నీకు ప్రతి 15 రోజులకు, నెల రోజులకు మళ్ళీ నీకు వాళ్ళు చేసి పంపిస్తూనే ఉంటారు. నువ్వు ఎంత చేసినా అంతే ఉంటుంది. కానీ కాకపోతే మంచితనం, మనం కూడా పోలీసు వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళ మాట కూడా మనం వినాలి. సో చాలా దందాలు బిజినెస్ చేస్తారు కదా, ఎప్పుడైనా మీరు పొడిచారా లేకుంటే పొడిపించుకున్నారా? మనము పొడిసే చరిత్ర లేదు, పొడిపించుకునే చరిత్ర లేదు. ఏమన్నా పగోడు ఎదురొస్తున్నా కూడా నమస్తే అంటాం. పగోడు ఎదురొస్తున్నా నమస్తే అంటాం. సరేనా, మాదే తప్పైపోయింది, నువ్వే పెద్దను అంటాం. అట్లా నడిపించుకొచ్చాము ఇప్పటిదాకా. సో గంగారన్న, మీరు ఎప్పుడు బయటికి పోయినా కూడా ఒక 10 మంది వెనకేసుకొని పోతారు, ఎందుకే? అది మీ గ్యాంగా అంటే ఏంది? ఎక్కడైనా ఎవడైనా తేడా చేస్తే పొట్టు కొడతారా ఏందని? ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఆ గ్యాంగ్ ఎందుకు మెయింటైన్ చేస్తారు మీరు? గ్యాంగ్ అనేది ఏంటంటే, ఒక ఫంక్షన్ పోయినాం అనుకో, ఫంక్షన్ చేస్తాను అంటాడు, మీరు అందరు రండి అన్న, మీ గ్యాంగ్, మీ వాళ్ళు అందరు రండి, దావత్ చేస్తున్నా, ఒక కార్డు ఇచ్చానా, మన వాళ్ళు అందరిని దొరకరా అన్న అంటాడు. ఒక 10 మందిని కలిసిపోతాం. ఆ 10 మంది ఏంటంటే మంచితనం. ఇప్పుడు 10 మందిలో ఎవరికో చిన్న బాధ వచ్చినా, నీకు వచ్చింది అనుకో, నాకు వచ్చినట్టే ఫీల్ అవుతా. మా గ్యాంగ్ అందరూ అట్లే ఫీల్ అవుతారు. అక్కడ గొడవ అయితే మాత్రం గిఫ్ట్లు ఇచ్చొస్తారా? ఈ గొడవ కానీయం, మ్యాక్సిమం గొడవ కానీయము. గొడవ అయితే ఇక తప్పదు కదా, గిఫ్ట్లు ఇస్తారు. గొడవ అనేది కామనే, తప్పదు. ఇక దాని తర్వాత ఇక చెప్తాము, సంజాయిస్తాం, చేస్తాము. కొట్టుకోవాలి, కొట్లాడాలి, పొడుచుకోవాలి, చంపుకోవాలంటే ఎంత టైం పట్టది? అర్ధ గంటలు అన్నీ అయిపోతాయి. కానీ మంచిగా బతకాలి, మంచి చేయాలి, ముందుకు మంచిగా పోవాలి. మన ముందు భవిష్యత్తు అనేది మనము, మన పిల్లలు, మన చరిత్ర వెనకకు చూసుకుంటూ పోతే మనకు ఏది గుర్తుకురాదు. ముంగట పొడుస్తాడు వచ్చినా కూడా దండం పెట్టి ఇల్లు పడతామని ఇంత ముందు కూడా చెప్పిన. గింత పరపతుంటే మీరు రాజకీయాలకు ఎందుకు రాలేదు? ఆల్రెడీ నేను రాజకీయాలలో తిరుగుతూనే ఉంటాం. ఏమైనా అవసరం పడితే తిరుగుతాం, అవసరం లేకపోతే ఇక మనం పోయి పనులు చేసుకొని వస్తాం, చేస్తాం. రాజకీయాలు అంటే ఇది చాలా పెద్ద కష్టం. రాజకీయం అంటే చాలా పెద్ద కష్టం. ఉట్టిని ఇంటికాడ కూర్చుంటే రాజకీయం అయిపోదు. పొద్దున్న లేస్తే 6 అయిందా, 7 గంటల వరకు రెడీగా అయ్యి పొద్దున ఎమ్మెల్యే, ఒక కార్పొరేటరు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఒక మినిస్టర్, ఒక సీఎం, ఇట్లాంటి ప్రోగ్రాంలు ఉంటాయి. తిరగాలంటే మనకు కూడా చాలా ఓపిక ఉండాలి. ఇప్పుడు ఒక కార్యకర్తకు సమాధానం చెప్పాలంటే ఆ ఓపిక ఉంటేనే మనం లీడర్ కావాలి. దొంగ లెక్కలకు లీడర్ కావద్దు. దొంగ లెక్కలకు లీడర్ కావద్దు. ఓపిక చాలా పెద్దది, చాలా పెద్దది ఓపిక. మనకు కోపం వచ్చినా మనకే నష్టం, లీడర్ గిరిలు ఉన్నా వారికి కోపం వచ్చినా మనకే నష్టం. అట్లాంటప్పుడు మనం అయ్యప్పని దండం పెట్టుకొని పనులు చేసుకోవాలి. అన్న, ఈ దుర్గం చెరువులో మీకు బాగా ఆయన జ్ఞాపకాలు ఉన్నాయా? ఎందుకంటే మీరు ఈయనే పుట్టి పెరిగారు కదా, ఏముంది ఇంకా అంటే మాతో షేర్ చేసుకునే? దుర్గం చెరువుది పెద్ద చరిత్రనా? దుర్గం చెరువు అనేది ఈడిది కాదు. దుర్గం చెరువు డిమార్ దాకా వస్తుండే నీళ్ళు. దుర్గం చెరువు నిండితే ఇక్కడ ముందు పోతే 3 స్టార్ హోటల్ ఉందా, కల్సాని హోటల్, అవును, ఆ హోటల్ దాకా వస్తుండే. మీరు బర్రెలు కొట్టుకొని వస్తున్నా? అప్పుడు బర్రెలు కొట్టుకొని ఎన్ని ఉంటుండే మీకు బర్రెలు? మావి ఉండి మా పెద్దమ్మలే ఉంటుండే. మా అన్న సత్యనారాయణ యాదవ్, మళ్ళా మల్లేష్ యాదవ్, మాధవైన యాదయ్య యాదవ్, వీళ్ళ బర్రెలు ఉండే. మేము మావే బర్రెలు, ఎవరివైనా ఇక మేమే ఉంటుంటిమి, అంతా మేమే తిరుగుతుంటిమి, ఏ బర్రెలన్నా ఉంటుంటిమి. ఇది మా దాంట్లో ఇప్పటి కూడా నీది నాది అని తేడా రాలే. కానీ బర్రెలు కాసి ఇంత దందాలు బిజినెస్లు బాగా చేస్తారన్న. అసలు అంటే బర్రెలు కాసిన వాళ్ళుగా వాళ్ళ జీవితం అంతే అని అంటారు. అటువంటిది మీరు ఇంత స్థాయికి ఎట్లా దిగరే బర్రెలు కాసి? అన్న, మైసమ్మ తల్లి, బర్రె అంటే మైసమ్మ తల్లి. మైసమ్మ తల్లికి ఎంత పవర్ ఉంటుంది తెలుసా?
ఎవరిని లాజ్ చేయదు. మా గొల్లోళ్ళకి బర్రెనే అదృష్టం అన్న. మేము పొద్దుగా లేచి అది సేవ చేయాలి, చేయవలసిందే. మేము పొద్దుగా మాకు బర్రె లేకపోతే చైన్ పట్టది. మేము ఏ పని చేసినా మాకు చైన్ పట్టదు. మాకు బర్రె ఉండవలసిందే. గొల్లోనికి అదృష్టమే బర్రె. ఒక దొడ్డి, బర్ర పెండ, పాలు, బర్ర కుట్టిదాని ఉంటుంది, బర్ర నీళ్ళు ఉంటాయి. ఇట్లా చరిత్ర ఉంటుంది బర్రెకు. బర్రె చాలా గొప్పది. ఇలా మరి దున్నపోతుల సదర్లు అంటే దున్నపోతులు ఇడికని వస్తాయన్నా, గొల్లోళ్ళు లేనిది దున్నపోతులు దాని ఇడికని వస్తాయి. మరి ఎట్లా చేస్తారా సదర్ మీరు? సదర్ బాగా చేస్తాం. సదర్ ఎంత లేనోడైనా సదర్ పండుగకి సదర్ చేస్తాడు. ఒక యాదవ్ అనే కాదు, అందరం చేస్తాం, అందరు చేస్తారు. అందరే బలరు యాదవులకనే కాదు, అందరికి ఉన్నాయి. ఎవరున్నా కూడా సదర్ తీస్తారు. బలరు లేకున్నా కూడా దున్నపోతులు ఆ పూటకు తెచ్చుకొని సదర్ తీస్తారు. సో ఇంతకుముందు రాజకీయాల గురించి అడిగిన మీరు కూడా మొత్తం ఖద్దర్ చొక్కా కింద వైట్ ప్యాంట్ మొత్తం పొలిటీషియన్ లెక్కనే ఉన్నారు. ఇటు చూస్తే మళ్ళీ కొంచెం పైల్వాన్ గిరి చేసినట్టు ఇంకో యాంగిల్ రౌడీ షూటర్ కూడా కనబడతాడు మీ ఊళ్ళో. మీలో ఒక రౌడీ షూటర్ కూడా కనబడతాడు. ఇదంతా పక్కన పెడితే అంటే మీకు బాగా ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు, రాజకీయ నాయకుడు? రాజకీయ నాయకుడు అంటే మేము షెర్నింగంపల్లిగా మా దగ్గర ఇక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో చరిత్ర మారుతూనే ఉంటుంది. మాకు ఎవరు వచ్చినా కూడా మాకు బెనిఫిటే. హైటెక్ సిటీకి బెనిఫిటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిపోయిండు, బెనిఫిటే. రాజశేఖర రెడ్డి చేసిపోయిండు, బెనిఫిటే. కేసీఆర్ కేటీఆర్ చేసిపోయారు, బెనిఫిటే. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిండు. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినా మాకు బెనిఫిటే. అయినా కూడా ఐటీ కంపెనీలు దేనికైనా చూస్తాడు కదా. మీకు ఇష్టమైన నాయకుడు ఎవరంటున్నా? మాకు ఇష్టమైన నాయకుడు అంటే ఇక రాజశేఖర రెడ్డి ఇష్టం ఉండే. రాజశేఖర రెడ్డి ఇష్టం ఉండే. ఓకే. సో మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా అంటే చూసాను మీరు రౌడీయా అని అడిగిరా ఎప్పుడైనా ఎవరైనా? అడుగుతూనే ఉంటారు. మనం రౌడీ పనులు చేయం కదన్నా. చేయం కానీ అట్లా గ్యాంగ్ వేసుకొని మేడ చేసి తిరుగుతూ ఉంటారు కదా. మరి అమ్మ గంగారావుని వస్తుంటారా మొత్తం గ్యాంగ్ను పట్టుకొని, ఏమో తేడా వస్తే ఏమో బొక్కలు కొడతాడేమో, ఎందుకు వచ్చిన పని అని చెప్పి అట్లా అంటుంటారు కదా. అంటారన్నా. ఇగో నరుని నాలుకకి నరం ఉండదంట, అర్థమైందా? నరుని నాలుకకి నరం ఉండదంట, దానికి బొక్క కూడా ఉండదు. పెద్దలు అంటారు సామెత, నరం లేని నాలుకే మస్తు ఏమంటుందని. ఇప్పుడు కొన్ని స్టోరీలు చూసినావు నువ్వు. ఇప్పుడు నల్లబొట్టు పెడతావు, దిష్టి తలగా దిష్టి. ఇప్పుడు మన అతిగా దిష్టి ఉంది మనం అనుకుంటే ఒక అమాస చూసుకొని ఇంటి మూడు గుమ్మడికాయ కట్టుకుంటే అయిపోతుంది. ఎంత మంచి దిష్టి నరం దిష్టి ఉన్నా కూడా మళ్ళీపోతుంది. సెటిల్మెంట్లు కూడా బాగా చేస్తారట కానీ ఎటువంటి సెటిల్మెంట్ చేస్తారు? నాది కూడా ఒకటి ఉంది సెటిల్మెంట్ చేసేది. చేద్దామన్నా, తీసుకుంటే జనరల్గా ఎట్లా ఎక్కువ అంటే ల్యాండ్ సెటిల్మెంట్లా లేకుంటే గొడవల సెటిల్మెంట్లా, ఎటువంటి సెటిల్మెంట్ అన్న? లీగల్గా అయితే ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ గొడవల సెటిల్మెంట్లు కానీ ఏదైనా చేస్తాం లీగల్గా అయితే. ఇది లీగల్ కాదని తెలిసినప్పుడు వదిలేస్తాం. ఎందుకు వదిలేస్తాం అంటే రిస్క్ తీసుకోం. పోలీస్ వ్యవస్థ అనేది చాలా గొప్పది. పోలీస్ వ్యవస్థకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మాట్లాడితే పోలీసుల గురించి బాగా పొగుడుతున్నారు. ఎప్పుడన్నా మీకు వాయించిరా అన్న పోలీసులే అన్న, లేకుంటే మీరు బెదిరించిరా, లేకుంటే పోలీసులకు మీరు నేను ఏమంటున్నా, మనకు పొద్దున్నే వేస్తే మనకు పోలీసులతో పని ఉంటుంది, పోలీసులతో మనకుంటే మనతో వాళ్ళకుంటుంది. చెప్పింది ఏంటంటే పోలీసులు పొగుడుతున్నాం అంటే పోలీసులు మంచోళ్ళన్నా. ఎందుకు మనం ఇప్పుడు అఖిల్ గురించి మాట్లాడినావు, అందరు పోలీసులు మంచోలేనా? లే అఖిల్ గురించి మాట్లాడినావు. నేనేమన్నా పోలీస్ వ్యవస్థకు చట్టానికి అంత తెలుసు అని చెప్పిన. వాళ్ళు అబద్ధాలు ఉంటే వాళ్ళు తీసుకోరు. నువ్వు పోయి నా మీద ఉట్టిగా చెప్పు చేయరట్లా. పిలుస్తారు, అవునా కాదా, 10 మందితో విచారిస్తారు. అవునని తెలిస్తేనే నీ మీద చర్య తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. సో ఈ రోజుల్లో ప్రతి పోలీస్ వ్యక్తి కూడా చట్టపరంగానే న్యాయంగా పోతుండా? ప్రతి పోలీసు మీరు చెప్పండి. పోతున్నారు. ప్రతి పోలీసు పోతున్నారు. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి పోలీస్ మ్యాన్ కూడా పోతున్నా. అన్యాయంగా ఎవరు చేయట్లేరా పనులు? అక్రమంగా ఏం చేయట్లేదు. అన్యాయం ఏముందన్నా? ఇప్పుడు నువ్వు మంచోనివని ఇప్పుడు నీకు ఆడ తెలిసిపోతుంది. నువ్వు వాళ్ళు మాట్లాడుతుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎస్ఎస్ఆర్ ముంగట పోయినావు అనుకో, సిఎస్ఆర్ ముంగట పోయినావు అనుకో, నువ్వు మాట్లాడుతుంటే నీ మాట తీరు తెలిసిపోతుంది. అదే నువ్వు మంచినివా చెడ్డనివా హుషారీలు చేస్తేనేమో వాళ్ళు అప్పుడే గుర్తుపడతారు. లేదంటే మళ్ళీ వేరేగా చేస్తారు, వాళ్ళు కూసబెడతారు. నువ్వు ఎంత మంచి సపోర్ట్ అన్న తీసుకొచ్చుకో, నువ్వు ఎంత మంచి అని తెచ్చుకో, ఏమని చేసుకో, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మరి నేను నిజం నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక ఎస్ఐతో ఇంటర్వ్యూ చేసిన. అసలు మీ పోలీస్ వ్యక్తిత్వం గురించి ఒకసారి మీరు చెప్తారా?
అంటే పోలీసు వాళ్ళు అందరు మంచోళ్ళు ఉంటారంటే పోలీసు వాళ్ళు అందరు మంచోళ్ళే ఉండరు, ఎవడో ఒకడు మంచోడు ఉంటాడు. నేనేమంటున్నా, పోలీస్ వ్యవస్థనే అట్లా. ఒక ఆడదోస్తూ కూడా ఎట్లా చూస్తారో తెలుసా అని చెప్పేసి ఆయన వివరించి చెప్పిండు. ఒక రకంగా ఎందుకు చూస్తారు, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎందుకు ఉంటుంది. కొందరు పోలీసు వాళ్ళు అంటే చాలామంది వరకు పైసలు ఇస్తే ఎందుకు పనిచేస్తారు, ఓ సామాన్య మనిషి వస్తే ఎందుకు మీరు సరిగ్గా చూడరు, ఓ డబ్బున్నోడు వస్తే వానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే అందరూ మనుషులు ఒక లెక్క కాదా, అంటే డబ్బున్నోడికి ఒక లెక్క, డబ్బు లేనివాడు ఒక లెక్క. అంటే ఒక డబ్బున్న ఇంటి నుంచి ఒక మహిళ వస్తే ఆమెను ఒకలాగా చూస్తారు, ఓ సామాన్య మహిళ వస్తే ఆమెను కింద నుంచి పై దాకా చూసి ఏదో అంటే ఆమె ఏదో చెడ్డ పని చేస్తుంది, ఇక ఆమె పొద్దున్న లేసి అదే పని చేస్తానంటగా ఆ రకంగా ఒక మహిళని కింది దాకా పైన చూస్తారని చెప్పేసి ఆయన్ని వివరించిండు. అంటే పోలీసు వాళ్ళు ఇట్లే ఉంటారని. మీకు ఎప్పుడు అట్లా కనపడలేదా పోలీసులు? పోలీసు వాళ్ళు తప్పు చేయరు. ఎందుకు చేయరు తెలుసా, వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది. మన ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు ఒకటి వినండి, మనం దుర్గం చెరువుకు న్యాయం చేద్దామంటే చేద్దాం, అన్యాయం చేద్దామంటే అన్యాయం చేద్దాం అని మన మనసులో ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యవస్థలో పనిచేస్తూ ఈ వ్యవస్థలో 4 చెట్లు నరకాలంటే నీకు నరికేస్తావా? లేదు. నరికేస్తావా? సరే, నీ సొంతంగా నరికేసినావు అనుకో, ఏమవుతుంది? కేసు అవుతుంది. అవుతుందా? అవుతుంది. నేను చెప్పేది కూడా అదే. ఏదైనా కూడా ఒక పోలీసు వాళ్ళకి పడకుంటే ఆయన చెప్పిండేమో మనకు పోలీసు వాళ్ళకి పడుతుంది. నేను ఇంతకుముందు నన్ను అడిగిన లీగల్ దందలు ఇల్లీగల్ దందలని. అంటే ఒకటి వినండి అన్నా, పోలీస్ ఆయన గురించి ఒకటి వినండి, బయట పెట్టిందంటే పోలీస్ వ్యవస్థ ఎట్లా అనేది తెలిసిపోతుంది కదా మనకి. ఓహో, ఆయనకు అందరు లోపల ఏదో బాధ. నేను కూడా అంటున్నా, అందరూ మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు కాదు. చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. ఇప్పుడు నువ్వు గంగారామన్న మంచోడు, నరేష్ మంచోడు కాదు, అంతే కదా. నువ్వు మంచోడు అన్నప్పుడు నేను చెడ్డను ఉండదు. నేను ఒకటే మాట్లాడినా, నేను మంచోడు ఉండొచ్చు. నేను ఒకటే మాట్లాడినా, ఒక వ్యవస్థలో పని చేసి 4 చెట్లు కొట్టేస్తే నేను ఏమంటారు? అది నేరమే కదా. ఆ ఎస్ఐ కూడా అదే పని చేయొచ్చు కదా. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాదని నీకే ఒక వ్యవస్థ ఒక డిపార్ట్మెంట్లో ఉండి డిపార్ట్మెంట్ గురించి ఇది మంచి వీళ్ళు మంచోళ్ళు కారన్నీకే ఆయన ఏదో తప్పు చేసిండు కదా. తప్పు చేసినానికి శిక్షనే, పై అధికారి పక్కా శిక్ష ఇస్తాడు. అంటే పోలీసు వాళ్ళు ఇల్లీగల్ పనులు చేస్తలేరా అని అంటున్నాను నేను. చేయట్లేరా? పోలీసు మనకి ఎన్ని న్యూస్లు చూడలేదు, మనం ఎన్ని వార్తలలో చదవలేదు. తప్పు చేసిన మనిషి ఏం చేస్తాడంటే, నువ్వు చెప్పిన చూడు, తప్పు చేసిన ఎస్ఐ నాకు ఇట్లా ఇప్పుడు ఒక ఎస్ఐ ఇట్లా చెప్పిండు అని అంటే, తప్పు చేసిన వాళ్ళు కాల్చుకుంటారు, తప్పు చేసిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. మరి అట్లా ఎందుకు చేసుకుంటున్నారు? తప్పు చేసారు కాబట్టి. మరి నేను అదే మాట, నేను అదే అంటున్నా. మీరు అసలు పోలీసులు అందరూ మంచోళ్ళు, దేవుళ్ళు, పుణ్యాత్ములు అంటే అసలు ఎక్కడ ఉన్నారు? మనం రోజు చాలా చూస్తున్నాం కదా. లేదు నువ్వు ఒక మాట అడిగినావు, నీకు వాళ్ళు పరిచయమా వీళ్ళు పరిచయమా, నువ్వు ఇది దందలు చేస్తావంటే ఆ దందలు చేస్తావంటే మాట్లాడితే పోలీసుల గురించి నేను ఏమంటున్నా, మరి దందలు చేస్తున్నాము మనం, 10 రకాల దందలు చేస్తాము, వాళ్ళకు ఈ దంద చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ లో ఒక సెటిల్మెంట్ తీసుకపోయినా సెటిల్మెంట్ నేను కూర్చొని చేస్తున్నా. నేను చేస్తున్నప్పుడు నాకు డిపార్ట్మెంట్తో పని పడ్డది అనుకో, నేను ఇట్లా పోయి ఏం సార్ బాగున్నావు ఇది చెయ్యి అంటే చేస్తాడా? ఒక గుండి పెట్టుకొని ఇట్లా, సార్ నమస్కారం సార్, చిన్న కేసు సార్, సరేనా ఇట్లా సంగతి. ఆయన దగ్గర పోయి మనం గులాంగిరి చేయాలి. గులాంగిరి అని వద్దు అట్లా, అంతే. వాళ్ళతో కూడా మనం ఇట్లా ఎగిరేసుకుంటే మన రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారు. మళ్ళీ నార్మల్ గా పోయి చెప్పొచ్చు. నార్మల్ గా అంటే మనం నార్మల్ గా ఎట్టుండాలి, లోపల పోయినప్పుడు ఒక వ్యవస్థ, ఒక పోలీస్ స్టేషన్ పోయినప్పుడు పోలీసు వాళ్ళు అంటే ఒక సింహం అన్నట్టుగా, వాళ్ళ మీద ఒక టోపీ ఉంటుంది, టోపీకి ఒక సింహం ఉంటుంది, వాళ్ళకు స్టార్స్ ఉంటాయి. ఆ స్టార్స్కి మనం విలువియాలి. ఒకటి మీరు అడుగుతుంది ఎట్లుంది తెలుసా, పోలీసు వాళ్ళతో డైరెక్ట్ పోవచ్చు, పోలీసు వాళ్ళు మంచోళ్ళ కాదా అంటే నేనైతే మంచోళ్ళే అని చెప్తా. అయితే ఇప్పుడు మీరు దందాలు చేస్తారన్న, మీ బిజినెస్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను అంటే రెగ్యులర్ లైఫ్లో నేను చూసినే చెప్తున్నా, మీలాగా ఫుడ్ కోర్ట్లు బిజినెస్లు పెట్టుకొని చాలామంది బ్రతుకుతున్నారు. రాత్రింబవళ్ళు, పగలు, పొద్దు, టైం కూడా లేదు వాటికి. మరి వాళ్ళు ఎందుకేం వచ్చి మామూలు ఎందుకు తీసుకొని పోవాలి? వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి వచ్చేదే ఒక 1000-2000, దాంట్లో వీళ్ళు ఆ 1000 రూపాయలు తీసుకుపోతే వాడు ఏం చేసుకొని బతుకుతాడు? ఎందుకు మామూలు? ఎవరు తీసుకుని మామూలు? నేను అంటే మీకు అది వీడియో చూపాను ఎప్పుడైనా? నేను చూపాను. వీడియో చూపిస్తే నమ్ముతారా? చూపించినప్పుడు మాట్లాడతా. యూట్యూబ్లో కూడా మస్తు ఉంటాయి, వాళ్ళు లంచాలు తీసుకొని మామూలు తీసుకొని పనిచేసేవాళ్ళు. ఒకటి చెప్తా, అంటే అట్లా చేయడం కరెక్ట్ అంటే మీరు ఇయ్యాల మామూలు? మేము ఇయ్యం, అస్సలే ఇయ్యం, ఇప్పటిదాకా ఇయ్యం. ఏ పోలీస్ అయినాకు ఇప్పుడు మీ ఫుడ్ కోర్ట్ల దగ్గరకు వస్తే ఎవరికి ఇయ్యరా? ఇయ్యం, మాకేం అవసరం నీకే. మేము ఒక వ్యవస్థ పెట్టుకొని బతుకుతున్నాము. ఒక వ్యవస్థ పెట్టి మాకు మా ఎమ్మెల్యే గారు ఇప్పించారు అరకెప్పుడు గాంధీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు.
ఓ 2 సంవత్సరాలు అవుతుంది. నేను 2009లో భిక్షపతన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నేను వచ్చిన, రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడే. అప్పుడు నాతో కాలేదు. ఇప్పుడు నేను దగ్గరుండి ఇది చేసుకుంటా అన్నా అంటే చేసుకోపో అన్నాడు. మా అల్లుడు ఉన్నాడు శ్రీనివాస్ యాదవ్ అని, ఒక వ్యవస్థ అప్ప చెప్పిండు. ఏదున్నా వాళ్ళు చూసి మాట్లాడి చేసిరు. ఇప్పుడు నేను ఒక దగ్గర నిలబడ్డా. పోలీసు వాళ్ళకి అనేది ఎప్పుడు కూడా మేము రూపాయి ఇయ్యలే, వాళ్ళు మమ్మల్ని అడగలే. మాకు పోలీసు వాళ్ళ సహకారం కూడా చాలా ఇచ్చారు. సో పోలీసు వాళ్ళు ఇట్లా బతుకురు అట్లా బతుకురు ఇది కానీ ఏంటంటే వాళ్ళు గొడవ రాకుండా చూసుకోరు అంటారు. నేను పోలీసు వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అట్లంటలే. పోలీస్ వ్యవస్థలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మీరు అన్నట్టు అది అంటే లీగల్గా చేసే వాళ్ళు ఉన్నారు, ఇల్లీగల్గా చేసే పనులు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు సామాన్య మనుషులు ఎట్లయితే చెడ్డోళ్ళు మంచోళ్ళు ఉంటారు, పోలీసుల దాంట్లో కూడా చాలామంది ఉన్నారు. మనం చాలా టైంలో కూడా న్యూస్లలో, వార్తలలో, సోషల్ మీడియాలో వాళ్ళు ఇల్లీగల్ చేసిన పనులు కూడా బయటపడ్డాయి. సస్పెండ్ అయిన వాళ్ళు, జాబ్ అయిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, అక్రమంగా సంపాదించి దొరికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అన్నట్టు మంచిగా పనిచేసి మనం పోయి వాళ్ళకి మర్యాద ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మంచిగా పనిచేసేటోళ్ళు, రెగ్యులర్ లైఫ్లో ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ పోయి ఆ అన్యాయం ఎదుర్కొనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటున్నారు. కానీ అందరు మంచోళ్ళు అంటే అందుకే నాకు అక్కడ తేడా. ఒకటి ఏంటంటే సాటివానితో మనం మంచితనం సంపాదించడానికనే ప్రయత్నించాలి. ఇప్పుడు మన ఇంటికి ఒక వ్యక్తి, ఒక డిపార్ట్మెంట్, ఒక పోలీస్ అయినా వచ్చింది అనుకుందాం. సార్ రండి కూర్చొని సార్ మా ఇంటికి వచ్చినాం సార్, ఏం సంగతి లేదా ఇట్లా చూడనికి వచ్చినాం, ఇల్లు చెక్ చేస్తున్నాం, ఏదో మాట అంటారు. గౌరవించి కూర్చోబెట్టవలసిందే కదా. సరే పోండి సార్, కింది ఎందుకు వచ్చి మా ఇంట్లో అనలేము, అది అనొద్దు కూడా. అవునా కదా? నువ్వు చెప్పు, నీ మనసులకేం చెప్పు. కరెక్ట్. నేను ఏమంటున్నా, ఈ వ్యవస్థలో పని చేస్తే ఈ 4 చెట్లు కొడితే నీకు ఎంత శిక్ష పడుతుంది, ఆ చెట్టుకి ఎంత బాధ అవుతుంది. అయితే నేను నీడనిచ్చే చెట్టును మనం కొట్టేసినాక వాళ్ళు అడగడానికి హక్కు ఉంటుందా లేదా? రీసెంట్గా నేను పోలీసులతో కూడా ఫేస్ చేసిన, అంటే మాయ ఒక చిన్న ఛానల్ మీద అది ఇది కొంచెం కావాలని కొందరు కేసులు వేస్తూ ఉంటారు కదా. కోర్టుకు పోయినాం ఇట్లనే, పోతే అది పెద్ద ఏం లేదు, కాంప్రమైజ్ కేసే. అవతలోడు అయితే అది అనవసరంగా కేసు చేశారు, అది కాంప్రమైజ్ కేసు, అది కొట్టేయాలి. ఆ వ్యక్తి వచ్చిండు, ఈ వ్యక్తి వచ్చిండు, మధ్యలో పోగానే ఆ పోలీస్ ఆయన ఏమంటున్నారు, సార్ మీరు 2000 3000 ఇస్తే తొందరగా అయిపోతుంది, ఇట్లాంటి ఏముండో, మళ్ళీ ఈ కేసు కూడా మళ్ళీ మీకు రాకుండా ఉంటుంది, లేదంటే లేట్ అయితే మళ్ళీ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఎంతో అంత లంచం ఇవ్వాలంటే అడుగుతున్నట్టే కదా. అంటే ఆయనకి అడుక్కోలే కదా, పోలీస్ ఆయనకి అడుక్కోలే కదా, డిపార్ట్మెంట్కి ఏమని అడగలే కదా. ఆయన డిపార్ట్మెంట్లో పని డిపార్ట్మెంట్కే ఒక అడ్వకేట్ ఫీజు ఉంటుంది. మనం కోర్టు అన్నప్పుడు ఒక అడ్వకేట్ ఫీజు ఉంటుంది. అడ్వకేట్ ఏదో చెప్పుకుంటాడు, ఆయన జేబులు వేసుకుంటాడు. అట్లా ఉండదు. అట్లా అంటే ఇక్కడ అడ్వకేట్ కూడా లంచం తీసుకుంటున్నట్టు కదా. అంటే ఎట్లా కాదు అనేది. ఇప్పుడు ఒక అడ్వకేట్ లంచం అంటే ఇప్పుడు ఆయన పేపర్ వర్క్ ఉంటుంది అడ్వకేట్కి. ఆయనకు వస్తున్నాయి అన్న, ఆయన కోర్టు ఉద్యోగం కదా, ఉద్యోగం చేస్తుండే కదా. ఇప్పుడు ఆయన 2000 ఇవ్వాలంటే 2000 గురించి ఏదో సంబంధం ఉంటుంది ఆడ. ఇప్పుడు అవతల ఇద్దరి మనిషికి ఇప్పుడు అంటే లంచం తీసుకుంటేనే ఇక్కడ మంచి అంటే పనులు అయితే అంతేనా? కాదు అట్లా, అంతేనా? ఇప్పుడు అదే కొంచెం ఉన్నోడు వచ్చినాడు, కానీ సార్ నమస్తే సార్ అని చెప్పి, సార్ అయిపోయింది సార్ అని చెప్పి పంపించేస్తాం. మేము ఉన్నోడైనా లేనోడైనా మేము ఏ పిఎస్ కన్నా పోని. నేను మాదాపూర్లో ఉంటా, నేను మాదాపూర్ పిఎస్ కానీ, రాయదుర్గం పిఎస్ కానీ, నార్సింగ్ పిఎస్ కానీ, మేము ఏ పిఎస్ పోయినా పోతాం, నమస్తే పెడతాం, పని చేయించుకొని వస్తాం. అయితే అయ్యే పని అయితే చేస్తారు, కాని పని అయితే వదిలేస్తారు. కాదమ్మా ఇది ఇట్లా చేద్దాం, దాన్ని బట్టి మళ్ళీ మనం వెనకమర్రు వస్తాం. కానీ ఇవన్నీ మాటలు నేను నమ్మ. ఓకే, లంచము మంచము అనేది నేను నమ్మ. డిపార్ట్మెంట్ అట్లా చేస్తుందనంటే నేను కూడా నమ్మ. డిపార్ట్మెంట్ చెయ్యరు, ఎందుకంటే నేను పొద్దున్న లేసి డిపార్ట్మెంట్లో ఉంటాను కాబట్టి వాళ్ళ మంచి మాటలు చెప్తారు, కానీ ఈ చెడు అయితే చెప్పరాలు. చెడు ఈయనని చెప్పను. ఓకే. పొద్దున ఇక్కడ టిఫిన్ చేసిన, సో ఖాళీ కస్టమర్లు కూడా మీ దగ్గరికి ఎక్కువ పూరి తినడానికి వస్తున్నారు. ఏంది ఇక్కడ పూరి స్పెషాలిటీ? పూరి స్పెషాలిటీస్ అంటే ఇరానీ కర్రీ చేస్తాం. ఇరానీ కర్రీ అనేది నైజాం నుంచి వచ్చింది. అది నైజాం అంటే ఎట్లా అంటే ముస్లిమ్స్ దాంట్లో నైజాం ఉంటుంది, వాళ్ళ నుంచి వచ్చింది అది. ఆగ్రా హోటల్, నాగరా హోటల్, మళ్ళా ఇది వచ్చేసి నారా హోటల్. ఈ హోటల్ పెద్ద అయితే హోటల్ ఉంటాయో చార్మినార్లో పాత హోటల్స్, అందులో దొరుకుతుంది కర్రీ. అందులో ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువ తింటారు ఇది. మా దాంట్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఐటీసీ కోహినూరు హోటల్స్ దగ్గర ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఆ ఐటీ కంపెనీలలో
డ్రైవర్స్ ఎక్కువ, అంతా ముస్లిమ్సే. అందులో వాళ్ళు వీళ్ళు అందరు కలిసి తింటారు. మా దగ్గర పూరి ఒక 20 కిలోల పూరి పోతుంది డైలీ. కర్రీ బాగుంటుంది. చూసిరుగా మీరు పొద్దున చేసిరు ఎంత పబ్లిక్ ఉన్నది. అంటే కష్టపడి మబ్బుల 5 గంటలు లేచి చేస్తాం. ఆ కర్రీ చేయడానికి దానికి ముఖ్యంగా మలై మా చాయ్ 2 హోటల్స్ ఉన్నాయి. మలై వస్తుంది, బినీస్, క్యారెట్, ఆలుగడ్డ. ఇది బినీస్ క్యారెట్ వేసినామంటే అది ఇరానీ కర్రీ అయిపోతుంది. ఇరానీ కర్రీ దాంట్లో పల్లి, నువ్వులు, కొబ్బరి వేసి కర్రీ చేస్తాం. బాగుంటుంది. మీరు తిన్నారుగా, ఎట్లుంటుందో చెప్పాలి. జబర్దస్త్ ఉంది. ఇక్కడ మీకు చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక ఫుడ్ స్టాల్ అంటే ఇది ఒకటి ఉంది మాకు. ఇది ఒకటి ఏంటంటే మాకు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే, అరికెపూడి గాంధీ అన్న, మంచి వ్యక్తి. మాకు అప్పుడు ఇది ఈడ నొల్లులు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏముంది కదా కుమారి అని, ఇప్పుడు ఫేమస్ అయింది కదా. అందులో ఫస్ట్ ఉండే, అందులో కొంచెం గొడవలు జరుగుతుండే. దానికి పెద్ద మనిషి ఉన్నాడు. అవి 13 దుకాణాలే అని ఇప్పుడు 40 దుకాణాలు అయినాయి. దానికి పెద్ద మనిషి ఉన్నాడు. ఎవరంటే ఆయన పేరు మోహన్. ఆయన కోర్టులో వేసి కోర్టు నుంచి స్టే తెచ్చి నడిపిస్తున్నాడు. అయితే వాళ్ళు ఉన్నాయి 13 దుకాణాలే. ఆ 13 దుకాణాలకి ఇప్పుడు 40 దుకాణాలు అయినాయి. ఈ మొన్న ఈమె ఫేమస్ అయినప్పుడు సంది 60 దుకాణాల దాకా అయినాయి. రోడ్డు మొత్తం కబ్జా అయిపోయింది. ఇంతకుముందు రోడ్డు మొత్తం ఉండే, తీసేసారు. అంటే ఇది ఐటీ కంపెనీలు అంటే ఒక మనిషికి ఒక గుండెకాయ లాగా ఇది ఐటీ కంపెనీలు అన్నట్టు. మొత్తం ఈ ఐటీ కంపెనీలకు వస్తే స్టార్టింగే అవి ఎదురు పడతాయి. దిష్టి బొమ్మలాగా ఎదురు పడతాయి. ఎవరన్నా ఇప్పుడు పెద్ద విఐపీస్ వస్తారు, ఐటీసీ కోహినూరులోనే ఉంటారు. వాళ్ళు ఐటీసీ కోహినూరు నుండి పనులు చూసుకొని పోతారు. విదేశాల నుంచి అమెరికా, మలేషియా నుంచి వస్తారు. అందులో మన మంత్రులు కూడా వస్తారు వీడికి. ఇది నామోష్. ఇది మన వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఎంత తీసేయాలని చూస్తుంది. కానీ మొన్న ఒక ప్రకటన వచ్చింది, మన సీఎం గారు రేవంత్ అన్న గారు ఇచ్చిన ప్రకటన. స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకు ఏంటన్నా ఆడ బతకనియండి అని. ఆల్రెడీ టీఎస్ఐస్ వాళ్ళు ఆల్రెడీ చేసిర్రు. ఇది ఇచ్చింది వాళ్ళే, ఈ ఫుడ్ కోర్ట్ ఇచ్చింది వాళ్ళే. టీఎస్ఐస్ వాళ్ళు ఇచ్చారు, పోలీస్ వాళ్ళు ఇచ్చారు. ఆడ ఏంటంటే ఎప్పుడు మన డిపార్ట్మెంట్కు నామూషి ఆడ ఎప్పుడు ఈగల్లాగా పబ్లిక్ ఉంటుంది. మొన్న ఒక అంబులెన్స్ వచ్చింది, 15 నిమిషాలు వెయిట్ చేసినాం. 15 నిమిషాలు వెయిట్ చేసినారు అంబులెన్స్. అంటే ఒక మనిషి ప్రాణం పోతుంటే కూడా పట్టింపు లేదు. ఆడ జనం కూడా అట్లా ఎగబడతారు. ఏం లేదు, అందరి దగ్గర మామూలు సేమ్ ఉంటుంది మీల్స్ ఆడ. ఇది కూడా పెద్ద ఫుడ్ కోర్టు. కానీ అది ఏంటంటే ఆడ రోడ్ మొత్తం ప్యాక్ చేస్తారు. ట్రాఫిక్ వ్యవస్థ ఎంత కష్టపడుతుందంటే దానికోసము ఆడ నిలబడి ఎన్ని బండ్లు అంటే పంపిస్తుంది ట్రాఫిక్ వ్యవస్థ. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఒక 10 మంది నిలబడితే కానీ బండ్లు కదలాయి. ఒక్క కుమారి ఆంటీ అనే ఆమె కోసం, ఒక్క మనిషి కోసం. అవి మరి అందరూ అట్లా ఉంటాయి. అందరి బాగుంటాయి. అందరు మంచిగా ఉంటారు. ఇన్ని ఫుడ్ కోర్టులు ఉన్నాయి కదా అక్కడ నుంచి ఇక్కడ దాకా, కేవలం కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ వల్ల అదంతా మీకు అంటే ఇప్పుడు కంప్లీట్గా కస్టమర్లంతా కూడా ఆమె వైపే వెళ్ళి అంటే తినడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మీలాంటి ఫుడ్ కోర్టులు ఇప్పుడు చాలా ఫుడ్ కోర్టులు అన్నీ ఖాళీగా ఉన్నాయి. అక్కడ గుంపులుగా 100 మంది వచ్చి తింటున్నారు. సో ఇప్పుడు ఆమె ఫుడ్ కోర్ట్ వల్ల మీ అందరికి కూడా పెద్ద బొక్క అనుకోవచ్చు. ఇప్పుడు ఎంతమంది ఎవరైతే వచ్చి ఆమె ఫుడ్ కోసం ఎగబడుతుర్రో పక్కల ఫుడ్ కూడా తినమని చూడండి. పక్కల ఫుడ్ కూడా తినాలి. వాళ్ళు తింటే వాళ్ళ ఫుడ్ కూడా సేమ్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది. అంటే ఆమె ఎట్లా ఫేమస్ అయిందంటే 1000 రూపాయలు అయింది, 2 లివర్ ఎగస్ట్రా అని చెప్పి ఫేమస్ అయింది. అంటే ఆమె చేసినాడు ఏం లేదు. ఇక ఆమె రాగానే వీడియోలు తీయడము, ఆమె రాగానే ఫోటోలు గుంజడం, ఆ వీడియోలు వైరల్ చేయడము, అట్లా ఫేమస్ అయింది. తప్పితే వాళ్ళందరిది బాగుంటుంది. ఇంకో పక్క ఆమె ఉంటుంది, ఆమె కంటే ఇంకో పక్క ఆమె దాని కూడా బాగుంటుంది. కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్కి మీకున్న తేడా ఏంటి? అంటే అది రోడ్డు మీద అయిపోయింది కదా, మెయిన్ రోడ్ పక్క ఇట్లా తీగల బ్రిడ్జ్ మీదకి ఇట్లా మర్రంగానే ఆ పక్కనే అయిపోయింది కదా. ఆ పక్కనే అయినందుకు పబ్లిక్ అంతా ఆడనే ఆసక్తి చూపిస్తుంది. టేస్ట్ వల్లనే జనాలు వస్తారు. అంటే ఆమె దగ్గర ఉన్న టేస్ట్ మీ దగ్గర ఉండట్లేదా? ఆడ రాధమ్మ అని ఉంటుంది ఇంకొక ఆమె దగ్గర కూడా సేమ్ టేస్ట్. ఆమె దగ్గర పనిచేసిన వాళ్ళు వీళ్ళు, వాళ్ళ భర్త ఆమె దగ్గర పనిచేసిన ఆయన, ఆమె దగ్గర ఉంటేనే వీళ్ళు మీల్స్ పెట్టుకున్నారు.
వీళ్ళు మీల్స్ పెట్టుకున్నారు కానీ అందరి టేస్ట్ బాగుంటుంది ఆడ. ఆడ బాగుంటుంది, ఈడ బాగుంటుంది. ఇప్పుడు మీరు పొద్దున పూరి తిన్నా అన్నారు, ఎంత బాగుంది. మరి ఆడ లేదు మళ్ళీ ఆ టేస్ట్. ఆ పక్కన పెట్టిన పూరి వాళ్ళ దగ్గర లేదు టేస్ట్, ఈడెందుకున్నది. అట్లా ప్రతి ఒక్కరి దగ్గర టేస్ట్ ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే ఆమెను ఈ తిన్నికి వచ్చిన వాళ్ళు కొంచెము యూట్యూబ్లలో పెట్టి ఫైన్ చేసిరా. కుమారి ఆంటీకి వచ్చినంత కస్టమర్స్ మీకు వస్తారా? వస్తారు, ఎందుకు రారు. ఎవరికైనా కస్టమర్స్ వస్తారు. ఆడ అంతమంది పెడితే అంతమంది అయిపోతాయి. కానీ ఆడ ఉండడం కరెక్ట్ కాదు అవి. ఆడ ఇప్పుడు ప్రతి ఒక్క విఐపి సార్ నుంచి వెళ్తారు, తీగల బ్రిడ్జ్ ఎక్కుతారు. తీగల బ్రిడ్జ్ చేసుకుంటే మంచి షార్ట్ కట్ రూట్, దగ్గర రూట్ అని. ఇప్పుడు మాదాపూర్ నుంచి, హైటెక్ సిటీ నుంచి ఇవన్నీ తిరిగిపోవాలి గచ్చిబౌలి పోవాలంటే. ఇప్పుడు గచ్చిబౌలి రావాలంటే షార్ట్ కట్ రూట్ ఇది. ఏది? ఐటీసీ కోహినూరు నుంచి షార్ట్ కట్ తీగల బ్రిడ్జ్. తీగల బ్రిడ్జ్ ఎక్కినామంటే ఐటీసీ కోహినూరు దిగినామంటే చక్కగా గచ్చిబౌలికి వస్తుంది. అది స్టేట్ పోతుంది ఇట్లా షార్ట్ కట్. ఇప్పుడు ఏదైతే షాప్స్ ఉన్నాయో, హోటల్స్ ఉన్నాయో, ఆ హోటల్స్ ముంగడికి పోతే దగ్గర పిఎస్కి వచ్చిపోతాం. రాయదుర్గం పిఎస్కి వెళ్ళిపోతాం, 5 minutes తవ్వ. అంటే ఇదంతా తిరిగి రావడం వల్ల ఏమైందంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా ఇట్లకైనా తేలేకపోతారు. ఏ విఐపీస్ వచ్చినా, ఇప్పుడు ఏ మినిస్టర్ వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఇప్పుడు సిపి గారు వచ్చినా, ఇప్పుడు డీసీపీ గారు వచ్చినా ఇట్లకైనా తెస్తలేరు. అట్లా తీసుకుపోతారు, లాంగ్ తీసుకుపోతారు. పోలీసు వాళ్ళకి నామూష్ అవుతుంది. అది ఎన్నిసార్లు అన్నారు. ఓకే, ఇప్పుడు కుమారి ఆంటీకి కానీ మీకు కానీ అంటే రెంట్లో లేవా? ఫ్రీయా ఇదంతా? ఫ్రీ. మేము ఎవరికి ₹1 వేయలేం, ఎవరికి ₹1 వేయలేం. ఎవరికైనా ఫ్రీ. ఆడ ఫ్రీ, ఈడ ఫ్రీ. కానీ ఆడ ఏంటంటే ఆ మోన్ అంటేనే మెయింటైన్ చేస్తాడు. ఇది ఆయనకు తెలుసు. అది ఈడ నేను మెయింటైన్ చేస్తా. ఈడ మా ఒక టీం, ఒక 10 మంది ఉంటాం. ఇవన్నీ వేసినాం, ఏమున్నా ఇవి ఇస్తాం, చేసుకుంటారు, నడుపుకుంటారు. ఎవరు బతుకు వాళ్ళది, ఎవరు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆడ అది కరెక్ట్ కాదు. అది ఎప్పటికైనా ఈవిడ ఇంత పెద్ద ఫుడ్ ఈడ 2.5-3 ఎకరాలు ఉంది. ఇది టీఎస్ఐసి వాళ్ళు, పోలీస్ వ్యవస్థ, టీఎస్ఐసి వాళ్ళు ఉన్నారు. మనకు వచ్చేసి శ్రావణ్ సార్ అని ఉన్నాడు, జెడ్ఎం కానీ మల్లారెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నారు సార్, కాంట్రాక్టర్ ఆయన. ఇలా చేయకుందున్న బృందం వీళ్ళంతా ఆడికి ఎంతసేపు ప్రయత్నం చేస్తున్నారు. వాడికి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, తీసేయాలి, ఇక్కడ రండి అని వాళ్ళని బతులాడితే కూడా వాళ్ళు ఇంటలేరు. వాళ్ళు ఏమంటే కోర్టు, మా కోర్టు ఇక్కడ పెట్టుకోమన్నది. అది కరెక్ట్ కాదు. కోర్టు అందరికి కోర్టే. ఇప్పుడు నేను కూడా పోయి ఒక స్టే తెచ్చుకుంటా ఆడనే పెట్టుకోవడానికి. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను వేసుకోగలుగుతా, నేను లోకల్ స్థానికుని, మాదాపూర్ని, నేను వేసుకోగలుగుతా. నేను ఎందుకు వేసుకుంటలే? అందరము దాని మీద పడితే వ్యవస్థ ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఐటీ కంపెనీలు ఇవి. ఈ ఐటీ కంపెనీలు అంటే ఇట్లాంటివి ఉండయి. ఐటీ కంపెనీల ముంగట ఇది ఇది ఇచ్చిరు ఒకటి. ఎంత పెద్ద సాఫ్ట్వేర్ వాళ్ళంతా ఇక్కడ తింటారా? ఈడికి వస్తారు ఆడికి వస్తారు. కానీ కాకపోతే ఈడ ఫుడ్ కోర్ట్ చేసినప్పుడు ఈడు కూడా వస్తారు పబ్లిక్. ఇంతకుముందు రాకపోతుండే, ఇప్పుడు వస్తారు. మీకు ఎంత ఖర్చు అవుతుంది రోజు? ఎంత లాభం వస్తుంది? ఖర్చు అవుతుంది. మాస్టర్లకు తీస్తాం 800. ఒక్కొక్కరికి 800. 2 మాస్టర్లు ఉంటారు, ఒక వర్కర్ ఉంటాడు. వాళ్ళకి దియంగా మాకు కూడా 1000-1500 మిగులుతాయి. అంతే మిగులుతాయి. మరి కుమార్ ఆంటీకి నెలకే ఆమెకు ఒక రోజే ఆమె 60,000 అమ్ముతుందట. ఒక రోజు ఆమె 1,00,000-1,50,000 ఏమో చెప్తుంది. ఎక్కడ 60,000, మీ ఎక్కడ 1000 రూపాయలు. అంటే ఇంకా అందరం అట్లా చేసుకుంటూ పోవాలంటే ఇక బాగానే. మీరెందుకు కుమార్ ఆంటీ లాగా చేయకూడదు అంటే? ఇగో ఇప్పుడు ఏంటంటే అది రోడ్డు. ఇప్పుడు ఇదంతా ట్రాఫిక్ ఎందుకు వస్తుంది? రోడ్డు. ఆ రోడ్డు మీద ఉండొద్దు అవి. ఇప్పుడు తెలుగు వాళ్ళకి 100 చెప్తారు. నాకు తెలుసు, నా పుట్టుకనే ఆడ ఇంతకుముందు అంటే గుడ్డి జమానా నడిచింది. ఇప్పుడు గుడ్డి జమానా కాదు. ఇప్పుడు ఐటీ కంపెనీ అంటే చూడడానికి వస్తారు, ఒక కంపెనీ వేయడానికి వస్తారు. ఒక కంపెనీ ఈ కంపెనీ చూస్తేనే ఆ కంపెనీ ఇస్తారు. అట్లాంటి కంపెనీలు వస్తాయి. కానీ ఆడ రోడ్డు మీద అవి రాగానే దిష్టి బొమ్మల్లా కనిపిస్తున్నాయి ఎదురుగా. ఇప్పుడు పక్కన వాళ్ళకి కానీ బిజినెస్ ఆ మొక్కదే దానికే అవుతుంది కదా. పక్కన వాళ్ళకి కానీ అంటే ఇక ఆమె అట్లా చెప్పుకుంటుంది. అంత మిగులుతుందా? ఎవరికి అంత మిగిలది. 60,000-70,000 మిగిలాలంటే అది అంత కరెక్ట్ కాదు. 60,000 వస్తాయి, కనీసం 30,000 మిగులుతున్నాయి. 30,000 ఖర్చు పోయినా. ఆమె ఏం చెప్పుకుంది తెలుసా? విల్లాల 2-3 ఫ్లాట్లు అని చెప్పింది. కొండాపూర్ విల్లాల 2-3 ఫ్లాట్లు పక్క పెట్టు. ఒక కెస్టో కార్ మొన్న 10 లక్షలు పెట్టి కెస్టో కార్ కొన్నా అని చెప్పింది. మళ్ళీ ఒక భూమి, కొండాపూర్లో ఒక భూమి కొన్నా అని చెప్పింది, 150 గజాలు. అంటే ఆమెకి ఎన్ని లక్షలు రోజుకి వస్తే ఆమె కొనాలనేది ఈడ అందరికి అదే. ఇప్పుడు ఇన్న యూట్యూబర్లకి కానీ ఇంతమంది జనానికి కానీ అదే పడ్డది మెదల్లో. కుమార్ ఆంటీ ఫుడ్ కోర్ట్ బాగా నడుస్తుందని మీకు ఏమన్నా కుళ్ళు కానీ లేదంటే ఈర్ష్య కానీ
అట్లా అని అనిపిస్తుందా? ఇగో ఎవరి దేవుడు వాళ్ళు ఎంబడి, ఎవరి దేవుడు వాళ్ళు ఎంబడి. ఒకరి మీద అని ఏమంటున్నా, వాడు వాడు తోటోడు తొడ కోసుకుని మనం మెడ కోసుకున్నాం అంటే అది బంగారు కత్తి అయినా మెడ కోసుకుంటే మెడ తెగుతుంది కదా, మెడ తెగుతుంది కదా. మరి దాని గురించి మనం ఆమె గురించి ఎందుకు ఆలోచించడం అంతగానో? ఆ విషయమే ఆలోచించడం మేము బంద్ చేసినాం. ఎవరి దేవుడు వాళ్ళెంబడే. కానీ కాకపోతే ఏంటంటే ఆమె నా నుంచి తీసి ఆ దుకాణం మొత్తం తీసి తెలుసుకోవాలి. మన పెద్ద మనిషి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా తెలుసుకోవాలి. ఈ లోపలికి ఒక ఫుడ్ కోర్ట్ ఇచ్చారు. ఇలా ఫుడ్ కోర్ట్ ఉన్నది, ఇలా ఈ లోపల పంపిస్తే ఇలా బతుకుతారు. ఇప్పుడు ఆమె ఫుడ్ బాగుంది, ఏ మూలకు వచ్చినా కూడా ఆమె ఫుడ్ నడుస్తుంది కదా. ఆ హోటల్ అన్నీ ఏ మూలకు పోయినా నడుస్తాయి. అట్లా ఈ మూలకి ఇచ్చారు, మాకు కూడా ఇచ్చారు, వాళ్ళకు కూడా ఇస్తాంటారు. వాళ్ళు టీఎస్ఎస్ వాళ్ళు ఇస్తాంటారు, పోలీసు వాళ్ళు ఇస్తాంటారు. ఇంట్లో ఉంది పెట్టుకోవచ్చు, మీరు బతుకోవచ్చు అంటే వాళ్ళు దౌర్జన్యంగా బతుకుతారు ఆడ. సో ఈ మధ్యకాలంలో ఈ మీ ఫుడ్ కోర్ట్ల వెనక సైడు ప్రేమ్ టి సతీష్ అని ఇట్లా కొంచెం ఇంత జుంపాలు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని బాగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కుమారాంటి మీద కూడా ఎలిగేషన్ చేసిండు. అసలు ఇట్లా ఫుడ్ కోర్ట్ పెట్టామని ఎవడు పర్మిషన్? ఎలిగేషన్ చేసింది బాగానే ఉంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్లు పెట్టుకొని ఎవడు పర్మిషన్ ఇచ్చింది? గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? అసలు ఫుడ్ కోర్ట్లలో ఎవడన్నా అన్నం తింటాడా? అసలు ఏం కలుపుతారు, ఏం పెడతారు, ఏం వచ్చిందో ఇట్లా ఇష్టానుసారంగా ఎవరు కాళ్ళు ఫుడ్ కోర్ట్లు పెట్టుకొని జనాలని ముంచుతున్నారు అని చెప్పేసి అంటున్నాడు. మీరేమంటారు? ఇప్పుడు నీ నుంచే వస్తా, పొద్దున నువ్వు కూడా పూరి తిన్నా అన్నావు, బాగుంది అన్నావు. అట్లా మేము కష్టపడతాం కానీ ఏదో వేసి తినిపించాలని ఎవరికి ఉండదు. అట్లా చెప్తుండే కదా సతీష్ అట్లా చెప్తుండంటే ఆయనకి ఏమనిపించింది? ఆయన తెలుసు, మా వెనకలనే ఉంటాడు. మా ఫుడ్ కోర్ట్ ఒక 6 నెలల నుంచి ఉంటాడు. మా ఫుడ్ కోర్ట్లోనే ఉండే ఆయన. ఇంతకుముందు ట్యాంక్ బోర్డ్ మీద ఉన్నాడంట. ఏమనిపిస్తుంది మీకు ఆయన చూస్తే? మంచోడే, ఏమనిపించేది మంచోడే, మంచిగానే ఉంటాడు. కానీ కాకపోతే తను ఇక తిరుగుతుంటాడు. ఎవరు ఏమన్నాడు, ఆయన పని ఆయనదే. ఎవరైనా ఏమైనా పెడితే తింటాడు, లేకపోతే ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు. ఫ్రెండ్స్ వస్తారు ఆయన దగ్గరికి, తిరుగుతుంటారు. ఇంతకుముందు ఆ గంజాయి అమ్ముతారు, గంజాయి దొరుకుతుంది, వాళ్ళు వచ్చి తాగుతారు అంటారని మేము ఎప్పుడు చూడలే. ఇక మేము కూడా అంటుంటే ఇట్లా అని, కానీ ఇప్పుడు అనడం బంద్ చేసినాం. ఎందుకంటే చూస్తున్నాం కదా, చూస్తే అనాలంటే మంచి అనిపించేది. ఒక వ్యక్తిని ఉట్టినే బదలాన్ని చేయాలంటే ఆయనకు కూడా మంచి పేరున్న స్టేటస్ ఉన్న మనిషి ఆయన. ఏదో టైం ఖరాబ్ ఉండి ఇట్లా వచ్చినట్టు. కెమెరామ్యాన్ వచ్చేసి ఒక ఎంఎన్సీ ఐటీ కంపెనీలో CEO చేసిండట, 4 లక్షల జీతం అని చెప్పిండు. కెమెరామెన్ అయితే మాకు తెలుసు, కానీ CEO గిట్లా అని మాకు తెలియదు. ఆయన ఐడి నెంబర్ కూడా చెప్తుంది కంపెనీలో. ఉండొచ్చు, మాకు తెలియదని చెప్తాం కానీ అవునని ఎట్లా చెప్తాం చెప్పు. అది ముఖ్యంగా ఏంటంటే ఆ రోడ్డు మీదకి కరెక్ట్గా తీగల బ్రిడ్జ్ దాటంగానే ఐటీ కంపెనీలు చూడడానికి వచ్చిన పెద్దలకు ITC కోహినూరులో ఫొటోస్ తీసుకొని వాళ్ళు చూస్తుంటారు. ఈ ప్రాంతం అంతా పరిష్కరిస్తారు. అయితే ఒకటి అడుగుదాం అనుకున్నాను స్ట్రైట్గా. ఇప్పుడు హోటళ్ళు, రెస్టారెంట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఏదైనా ఫుడ్ పాయిజన్ అయినా, కర్రీ బాగలేకపోయినా, ఏదైనా బల్లి పడ్డా, ఇంకేదైనా కనపడ్డా కూడా ఫుడ్ ఎవరైతే దానికి ఫుడ్ సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తారు. సీజ్ చేయడమో, ఇంకేదన్నా ఫైన్ చేయడమో, ఇంకేదన్నా కేసు చేయడమో ఉంటుంది. సో ఇక్కడ ఇన్ని ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఏదన్నా దాంట్లో పురుగు పడ్డా, ఈగ పడ్డా, ఇంకేదన్నా అది బాగలేకపోయినా, ఖరాబ్ అయినా కూడా కస్టమర్ అట్లా అంటే తింటే మరి ఇక్కడ వాళ్ళు ఎవరు కంప్లీట్ చేయాలి? మా దగ్గర ఉన్న మాస్టర్లు, అసలు ఇదంతా ఇల్లీగల్ వ్యాపారం కదా. మా దగ్గర ఉన్న మాస్టర్లు మంచి సీనియర్ మాస్టర్లు, ఒక్కొక్కరికి 800 ఉట్టినే తీసుకోరు. ఒక రోజుకి వచ్చి 1600 రూపాయలు వాళ్ళకి ఉట్టినే తీసుకోరు. వాళ్ళ దగ్గర కూడా ఇన్ని రోజులు చేసినట్టు వాళ్ళ దగ్గర ఒక లైసెన్స్ దొరుకుతుంది, అది ఉంటుంది. మన దగ్గర ఫుడ్ లైసెన్స్ ఉంటుంది, లేబర్ లైసెన్స్ ఉంటుంది. మన దగ్గర అన్నీ ఉంటాయి. మన దగ్గర అన్నీ ఉండే ఏదైనా రన్ చేస్తాం. వాళ్ళ దగ్గర కూడా అన్నీ ఉంటాయి. వాళ్ళు కూడా ఇది చేయొచ్చు, ఇది చేయరాదు, వాళ్ళకి తెలిసింది మనకు తెలియదు. కుమారాంటికి కూడా లైసెన్స్ ఉందా? మీరు అన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళకి కుమారాంటికి కూడా లైసెన్స్ ఉన్నాయి, పర్మిషన్ ఉందా అనుకోండి, ఓకే, మేము వేరే వాళ్ళకి కంప్లైంట్ చేస్తాము, ఓకే. మరి అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్లో కానీ కుమారాంటికి లైసెన్స్ ఉందా? ఫుడ్ లైసెన్స్ అయితే ప్రతి ఒక్కరు తెచ్చుకోవాల్సి, మేమైతే తెచ్చుకున్నాము. ఆమెను ఎప్పుడు మేము అడగలేము, వాళ్ళని మేము ఎప్పుడు వాళ్ళతో మేము మాట్లాడలే. మేము లోకల్గా ఎప్పుడైతే వచ్చి ఎమ్మెల్యే గారిని అడిగితే మాకు ఇది చూపించారో TSS వాళ్ళు, శ్రవణ్ సార్, వీళ్ళ బృందం, మల్లారెడ్డి సార్, వీళ్ళంతా మాకు ఈ లోపల చూపించారు, ఇక్కడ లైట్లు కూడా వేసారు, మాది మేము నడిపిస్తున్నాం. మాకు పోలీసు వాళ్ళు కూడా వచ్చిపోతారు, చూస్తుంటారు, సరే మంచి బతుకురు అని చెప్పిపోతారు.
ఆ రోడ్డు మీదనే అవి ఐటీ కంపెనీలో చూడడానికి వచ్చిన ఎవరైతే ఐటీ వాళ్ళు ఉంటారో అవి రాగానే ఎదురుగా కనిపిస్తున్నాయి. అవి ఎట్లయినా ఇక మన పోలీసు వాళ్ళు వ్యవస్థ అయితే తీయడానికి ఎంత ప్లాన్ చేస్తుంది. ఒక అంబులెన్స్ వస్తలేదు లోపలికి. ఇప్పుడు తీసే అవకాశం ఏమైనా ఉందా? తీసేస్తారు. ఇంతకుముందు తీసేసారు. ఎప్పుడు తీసేసారు అంటే పోయిన సంక్రాంతికి తీసేసి చూయించారు. ఈ చూపిస్తే పోయిన సంక్రాంతికి మేము వేసుకున్నాం, వాళ్ళు వేసుకోలే. వాళ్ళు మాకు కూడా 10 వేసుకొని మాకు 10 ఇవ్వండి, మీరు 10 వేసుకొని అన్నారు. ఆడ మాకు వద్దని చెప్పినాం. ఆడ వేస్తే ఇప్పుడు అది ఇల్లీగలే. ఇప్పుడు నేనే మాట్లాడుతున్నా, సాఫ్ట్వేర్ కోసం వస్తోళ్ళు ఉన్నారు, ఈ కంపెనీలు చూస్తానికి వస్తున్నారు. ఇప్పుడు ఆడ కుమారి అంటే ఫుడ్ కోర్ట్ కానీ మిగతా ఫుడ్ కోర్ట్ కానీ లేపేస్తారు. అయితే అవి ఎప్పుడైనా లేపేస్తారు రోడ్ మీద. ఇప్పుడు మనం ఫుట్పాత్ మీద ఏది చేసినా ఇది లోపలికి ఉన్నది. ఇప్పుడు ఇంత మటుకి ఇంత చేసుకున్నాం. ఇంకా 100 మంది బతికే ఉపాధి జాగున్నది. ఇంక 100 మంది బతికే జాగున్నది. అలా వాళ్ళు ఆన్నే కావాలంటారు. అంటే వాళ్ళు ఆన్నే ఏముంది అంటే ఒక వ్యవస్థను ఖరాబ్ చేయనికే కదా, ఒక వ్యవస్థను జడగొట్టడానికే కదా. ఇప్పుడు కొంతమంది తెలియని వాళ్ళు అంటున్నారు, పెద్దలు, వాళ్ళ పేర్లు నేను చెప్పా, లే ఈడ పలాంది ఇట్లా పెట్టుకుంటున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇంటి నుంచి ఉపాధి ఉందయ్యా, బాగుంది. కొంచెం మనం కూడా మనం ఇవి ఉంటేనే కదా మనకు అందం సందం వచ్చింది. ఈ ఐటీ కంపెనీలు ఉంటేనే కదా, హైటెక్ సిటీకి ఐటీ కంపెనీలు ఉంటేనే కదా అందం సందం వచ్చింది. అవి లేనిది మరి ఈ ఐటీ కోహినూరు ఎందుకు, ఈ ఐటీసీ కంపెనీలు ఎందుకు, హైటెక్ సిటీ ఎందుకు? సో ఇప్పుడు మీ బిజినెస్ ఎట్లా నడుస్తుంది? మరి బాగా నడుస్తుంది? మంచిగా నడుస్తుంది, బాగా నడుస్తుంది. ఇప్పుడు ఏంటి లంచ్ టైంలో లంచ్ కూడా ఉంటుందా? మా దగ్గర లంచ్ ఉంటుంది. ఏమేంటుంటే స్పెషల్స్ ఏంటి? స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్ స్పెషల్. గోంగూర చికెన్ స్పెషల్. ఓకే, ఒక్కసారి తిని చూడండి. తప్పకుండా ఒకసారి తిని చూడండి. మా దగ్గర ఎంత బాగుంటుందో మీరే చెప్పాలి. మీరు ఎవరికి కాంప్రమైజ్ గారు. ఏమేమి ఉంటాయి ఇంకా? మీరు మీడియా వాళ్ళు ఎవరికి కాంప్రమైజ్ గారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఇప్పుడు తినండి, మీ ముంగటిని వస్తుంది, 12:30 అవుతుంది, 1 గంట కావస్తుంది. మా తన బిర్యానీ కానీ మా తన మీల్సే కానీ తినండి. బాగలేకపోతే మీరే మీ యూట్యూబ్లో చెప్పండి, మేము వద్దు అని మేము రిక్వెస్ట్ చేయం. 100కి 200% బాగుంటుంది. అంత బీద వాళ్ళు బతుకుదేరు. ఎట్లా అంటే ఈ ఒక్కసారి మీల్స్ చేయడానికి కూర్చుంటే ఒక మబ్బుల 4 గంటలకు లేవాలి. వీళ్ళు పన్నులు పెట్టి చేపియారు. వాళ్ళు కుమారి ఆంటీ కంటే బాగా టేస్ట్ ఉంటుంది. వీళ్ళు పన్నులు పెట్టి చేపియారు, వీళ్ళు సొంతంగా చేస్తారు. కొంచెం నేను ఏమంటున్నా, ఇంట్లో చేసుకున్నట్టు క్వింటల్ పోతుంది, 2 క్వింటల్ పోతుంది, 3 క్వింటల్ పోతుంది కుమారి ఆంటీ చెప్తుంది. వీళ్ళు 10 కిలోలు తెచ్చుకుంటారు. సో ఇంట్లో చేసుకున్నట్టే 10 కిలోలు. ఒక క్వింటల్ వేస్తే అమ్మా, ఒక క్వింటల్ వేస్తే ఏమొస్తుంది? ఎవరు చేస్తారు? 1 క్వింటల్, 2 క్వింటల్, 3 క్వింటల్ పనులు చేస్తారు. ఇది మనం 10 కిలోలు ఉంటారు, వీళ్ళు 10 కిలోలు తెస్తారు, ఎక్కువ దేరు. ఒక 5 కిలోల బిర్యానీ తెస్తారు, 10 కిలోల మీల్స్ తెస్తారు, 10 కిలోల తగ్గట్టు కర్రీస్ తెస్తారు. అది దందా అంటారు. ఇంట్లో ఫుడ్ ఇస్తారు మీరు? ఇంట్లో ఫుడ్, నేచురల్ ఫుడ్, ఇంట్లో ఫుడ్ ఇస్తున్నాం. ఓకే, సరే ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. మస్తు టేస్ట్ మాత్రం. సేమ్ ఇంట్లో వండుకున్న చూసినావా? కుమారి అంటే ఆమె పనులు పెట్టి చేయిస్తుంది. వీళ్ళు సొంతంగా చేస్తారు. ఒక 10 కిలోలకు ఎక్కువ వండుకరారు రైస్ అవ్వకు. చూడండి ఒకసారి, 10 కిలోల కంటే ఎక్కువ వండుకరారు. అందరికి పోవాలి కదా. సో చాలా రోజుల నుంచి అందరు కుమారి ఆంటీ అంటారు కదా. సో కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ నుంచి కొంచెం ముందుకు డెడ్ ఎండ్కి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మిల్స్, జ్యూస్ ప్యాంట్, ఇక్కడ పక్కన సిగరెట్ షాప్. మీకు ల్యాండ్ మార్క్ చెప్తున్నా, ఆపోజిట్లో పంచర్ షాప్ ఉంటుంది. అసలు గోంగూర చికెను, బగారా రైస్ ఉంది, జబర్దస్త్ ఉంది. మన ఇంట్లో ఎట్లయితే వండుకొని తింటామో యాజ్ ఇట్ ఈజ్ ఉంది నిజంగా. అంటే 200 మందికి 300 మందికి వండడం వేరు, కేవలం ఒక 50 మందికి వీళ్ళు వండి తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో చేసుకున్నట్టు టేస్ట్ చేయడం వేరు. యాజ్ ఇట్ ఈస్గా ఇంట్లో వండుకున్నట్టే ఉంది టేస్ట్ అయితే. సీరియస్లీ ఒక్కసారి అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది టేస్ట్ మాత్రం. చాలా బాగుంది. గోంగూర కూడా తింటుండే ఎట్లా సాగుతుంది చూడు, ఇక్కడ ఎట్లా సాగుతుంది చికెన్. ఇక్కడ కూడా నార్మల్ చికెన్, గోంగూర చికెన్, మటన్, బోటి అన్నీ ఉన్నాయి, పాయాగి అన్నీ. అంటే
ఇక్కడ ఏంటంటే అన్ని రకాల కర్రీస్ ఉంటాయి, టేస్ట్ ఉంటాయి. టేస్ట్ ఉంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా. వెజ్ నాన్ వెజ్ రెండు టేస్ట్ ఉంటాయి. తక్కువ ధర. అక్కడ కంటే ఎక్స్పెన్సివ్, తక్కువ ధర, తక్కువ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. మనం ఈజీగా తినొచ్చు. తక్కువ ధర. నిజంగా మీ ఫుడ్ కోర్ట్ చాలా సూపర్గా ఉంది అన్న. అబద్ధం దాగది, అబద్ధం దాగది, నిజం నిజమవుతుంది. నీళ్ళైతే పాలవుతాయి. మీరు తిన్నారు కదా, మీరే చెప్పాలి ఇక ఎట్లుందో. అందుకే జనాలకు కూడా చెప్పాను. సో ఇక్కడికి కూడా రండి, ఒకసారి టేస్ట్ చేయండి, ఇంకా రెగ్యులర్గా మీరు ఇక్కడికి వచ్చి తింటారని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. అందరు కూడా ఈ ఐటీసీ కోహినూర్ హోటల్ దగ్గర కొంచెం డెడ్డింగ్కి వస్తే ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. ఆ ఫుడ్ కోర్ట్లో ప్రతిదీ తక్కువ ధర ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. రండి, మీరు తిన్నాకనే చెప్పండి. టేస్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.